పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన మా దేవ, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. గడిచినటువంటి కాలమంతా కూడా మమ్మల్ని మీరు నడిపించిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు. పాపాల నుంచి, శాపాల నుంచి మమ్మల్ని విడిపించి ప్రభువా, నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించిన విధానం, నీ పిల్లలుగా మమ్మల్ని చేసుకున్న విధానం బట్టి వందనాలు. అంతేకాకుండా నమ్మకమైనటువంటి వాళ్ళకి ఎంచి మాకు ఇచ్చిన పరిచర్య కొరకు వందనాలు, స్తోత్రాలు. ఈ విధంగా ఏ అర్హత, ఏ యోగ్యత మాకు లేనప్పటికీ నాకు, నా ఇంటి వారికి, అలాగే సహవాసానికి, సంఘానికి, స్థానిక సంఘానికి, శారద సంఘం అందరూ కూడా నువ్వు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు. నీ వాక్యం దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. నీ వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో వారు అడుగులు జారవు అని రాయబడింది కనుక నీ వాక్యం ప్రకారంగా ప్రవర్తించాలి, నీ వాక్యం ప్రకారం జీవించాలి, నీ వాక్యాన్ని ఇతరులకు ప్రకటించాలి, ఇతరులకు నేర్పించాలి, మేము పాటించాలన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఏర్పాట్లన్నీ చేసి బైబిల్ కాలేజీలని, సెమినార్లని, బైబిల్ స్టడీస్ అని రకరకాలుగా సంఘాలు, స్థానిక సంఘాలు, ఈ సెమినార్లని ఈ రకంగా మీరు ఏర్పాటు చేసిన విధానం, ఇందులో పాలిభోగస్తులు అవుతూ పనిచేస్తున్న జత పని వాళ్ళు, ఏర్పాటు చేయబడే సేవకులు పెట్టి వందనాలు, మరి ఆయా స్థలాల్లో జరుగుతున్న కార్యక్రమాలు పెట్టి స్తుతిస్తూ దీనికి సంబంధించిన మెటీరియల్, బుక్స్, రచయితలని ఎంతోమంది మీరు వాడుకున్నారు. గత కాలంలో అపోస్తల దగ్గర నుంచి ప్రభువా ఈ సంఘ చరిత్రని మరి అనేకులకి తెలియచేయడానికి, ఈరోజు సంఘం ఇంతగా ఎదగడానికి, మరి ఈ సంఘ ప్రారంభ కాలం ఎలా జరిగింది అన్న ఈ మొదలు మేము తెలుసుకోవడానికి ఈ రోజు నుంచి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ సంఘ ప్రారంభ కాలం ఎలా జరిగింది, ఈ సంఘ ప్రారంభం అన్నది ఏ విధమైనటువంటి సంఘటనలు జరిగాయి, ఈరోజు సంఘం 2000 సంవత్సరాల దగ్గర ఇంతగా విస్తరించడానికి కారణం ఏంటి, అసలు బేసిక్ ఏంటి, మూలం ఏంటి అన్న విషయాలని మేము మొదట్లో తెలుసుకోవాలనుకుంటున్నాం ప్రభువా. మరి మీ పరిశుద్ధాత్మ ద్వారా ఆ రోజు కార్యాలు జరిగించారు. ఇప్పుడు కూడా మాకు మీ పరిశుద్ధాత్మ ద్వారా బోధించి, మీ పరిశుద్ధాత్మ ద్వారానే మా ద్వారా కూడా మీరు నాయన కార్యాలు జరిగించమని, మీరు మాత్రం మహిమ పొందుకోమని ఇక్కడ వైజాగ్లో మరి శాంతి సంఘాన్ని, సేవకులను, కుటుంబాన్ని, సంఘాన్ని దీవించండి. మీరు అల్పునైన నన్ను, నా ఇంటి వారిని, నాకు ఇచ్చిన పరిచయం కూడా నీ కృపతో జ్ఞాపం చేసుకోమని, గత కాలంలో ఈ విధంగా ఆది మానవుడు నేటి మానవు వరకు బైబిల్ వర్ష క్రమంలో మరి పాత నిబంధన అంతా కంప్లీట్ చేయడానికి, కొత్త నిబంధనలో సువార్త ప్రారంభయోగం కంప్లీట్ చేయడానికి, మరి ఇప్పుడు సంఘ ప్రారంభ కాలంలోకి మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి స్తుతిస్తూ నీకే మహిమ చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి బతిమిలాడు వినయపూర్వకం కూడా చున్నాం తండ్రి, ఆమేన్. ఇంతవరకు నడిపించిన దాక్షిణ్యపూర్ణుడు అన్యాయము చేయుట అసంభవమేగా. ఇంతవరకు నడిపించిన దాక్షిణ్యపూర్ణుడు అన్యాయము చేయుట అసంభవమేగా. వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయుట అసంభవమేగా. వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయుట అసంభవమేగా. ఊరుకొన ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిక్షంతగా. హల్లెలూయా. ఓకే ప్రియులారా, దేవుని స్తోత్రం. మనల సజీవ లెక్కలో ఉంచి ఈ దినం కూడా మరి 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 23వ తారీఖున ఈ సాయంత్రం వైజాగ్ దుబాటులో సాయంత్ర సాయంకాలం ఈ విధంగా మనం బైబిల్ స్టడీ కూడుకున్నామంటే ఇది దేవుని కృప. మనం ఈ స్థితిలో ఆయుష్, ఆరోగ్యం కలిగి ఉన్నాం. మరి ఏ చిన్న చిన్న అడ్లు ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు అన్నిటినీ తొలగించి అందులోంచి మనల్ని విడిపించి నడిపించిన విధానం పెట్టి దేవుని స్తుతిస్తున్నాం. మొదటగా ఆయనకి మహిమ చెల్లిస్తున్నాం. ఈరోజు సంఘ ప్రారంభ కాలం మనం మొదలు పెడుతున్నాం. అసలు ఈరోజు క్రైస్తవ సంఘం అన్నది మరి ఇంతవరకు క్రైస్తవులు అన్నవాళ్ళే లేరు. మనం ఆది మానవు నేటి మానవు వరకు బైబిల్ వరుస క్రమంలో మన పాంప్లెట్లో మొదటి పేజీలో కానీ, 2వ పేజీలో కానీ, 3వ పేజీలో కానీ అసలు క్రైస్తవులే లేరు. మొదటి పేజీలో ఇశ్రాయేల్ చరిత్ర, అన్యజనుల చరిత్ర ఉంది, ఇశ్రాయేల్ చరిత్ర ప్రారంభమైంది. 2వ పేజీలో రాజుల చరిత్రలు చూసాం, ప్రవక్తలు. 3వ పేజీలో అన్యరాజులు చూసాం, అస్సూరు, బబులోను, పారసీక, గ్రీకు, రోమ ఎంటర్ అయింది. ఇక 4వ పేజీ మీకు ఇచ్చిన పాంప్లెట్లో 4వ పేజీలో ఇది క్రీస్తు ప్రజల కాలం 2000 సంవత్సరాల చరిత్ర మన వరకు అన్న దాంట్లో 12 పాయింట్స్ ఉన్నాయి. ఆ 12 పాయింట్స్లో మీకు ఆల్రెడీ మొదటి పాయింట్ అయిపోయింది. కొత్త నిబంధన లో 2 పాయింట్లు, ఈ
అవుతాయి. కొత్త నిబంధన బైబిల్కి సంబంధించి 2 పాయింట్లు ఉంటాయి. అది మొదటి పాయింట్ సువార్త ప్రారంభ యుగం, రెండో పాయింట్ సంఘ ప్రారంభ యుగం. సువార్త ప్రారంభ యుగం మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు మనం స్టడీ చేసాం. ఆ 4 సువార్తలు ఉన్నది సువార్త ప్రారంభ యుగం. అది బీసీ 4 నుంచి AD 33 వరకు ఇంచుమించు ఆ మధ్యకాలంలో జరిగిన చరిత్ర. ఆ చరిత్ర 4 సువార్తల్లో ఉంటుంది కొత్త నిబంధన గ్రంథంలో. అందులో ముఖ్య వ్యక్తులు ఎవరంటే బాప్తిస్మిచ్చి యోహాను, యేసుక్రీస్తు వారే ముఖ్య వ్యక్తులు. మిగతా వాళ్ళందరూ రోమా పాలకులు కానీ, యోధా పాలకులు కానీ, లేదా అక్కడ యోధా నాయకులు కానీ, మతశాఖలు కానీ, ఇవన్నీ మిగతా అంతా సామాన్య జనులు కానీ సమకాలికులు మాత్రమే. ఇది గత వారాల్లో మనం చూడడం జరిగింది. ఇప్పుడు సంఘం ప్రారంభం అనేది ఎక్కడ జరిగింది అంటే ఇప్పుడు జరుగుతుంది సంఘ ప్రారంభం. క్రైస్తవ సంఘం ఇప్పుడు ప్రారంభం అవుతుంది. క్రైస్తవులను ఇప్పుడు పిలువబడుతున్నారు ఈ కాలంలో. అది ఏ కాలం అంటే సువార్త ప్రారంభ యుగం AD 33 నుంచి 100, క్రీస్తుశకం 33 నుంచి క్రీస్తుశకం 100 వరకు కూడా సువార్త ప్రారంభ కాలం అంటారు దీన్ని. మీకు బోర్డు మీద అదే రాయడం జరిగింది. ఈ సంఘం ఆరంభం నుండి మళ్ళీ కొత్త నిబంధన ముగింపు వరకు కూడా ఈ కాలాన్ని సంఘ ప్రారంభ కాలం అంటారు. అలా మీరు నోట్ చేసుకోవచ్చు. సంఘం ఆరంభం మొదలుకొని కొత్త నిబంధన ముగింపు వరకు ఇది జరుగుతుంది. దీనికి రిఫరెన్స్ ఎక్కడంటే బైబిల్లో మనకి అపోస్తుల కార్యాలు మొదలుకొని ఈవెన్ పత్రికలు, ఈవెన్ ప్రకటన గ్రంథం, అపోస్తుల కార్యాలు మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ తాలూకా కాలానికి సంబంధించిన సబ్జెక్ట్ అది. కాబట్టి అపోస్తుల కార్యాల తర్వాత మన బైబిల్ ఏది చదివినా అది సంఘ ప్రారంభ కాలానికి సంబంధించిన చరిత్ర అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఆ సంఘటనలన్నీ కూడా అంతకుముందు 4 సువార్తలు సువార్త ప్రారంభ యుగానికి యేసుక్రీస్తు వారి జీవిత చరిత్రకు సంబంధించిన విషయాలు అవి. ఇప్పుడు అపోస్తుల కార్యాల నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం సంఘ ప్రారంభ కాలానికి క్రైస్తవ సంఘం ఆరంభం దానికి సంబంధించిన సంఘటనలు. ఇప్పుడు అందులో ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే ప్రతి పాయింట్ కూడా ముఖ్య సంఘటనలు, ముఖ్య వ్యక్తులు చూస్తాం. గత నుంచి కూడా అలాగే చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ సబ్జెక్టు కూడా ముఖ్య సంఘటనలు, ముఖ్య వ్యక్తులు. జస్ట్ ఈవేళ ముఖ్య సంఘటనలు మనం చూస్తాం. ముఖ్య సంఘటనల్లోకి వెళ్ళేటప్పుడు మన అపోస్తుల కార్యాలు కూడా చూడవలసి ఉంటుంది. అపోస్తుల కార్యాలు అర్థమైతేనే సంఘ చరిత్ర అర్థమవుతుంది. అపోస్తుల కార్యాలు అర్థమైతేనే పత్రికలు అర్థమవుతాయి. అపోస్తుల కార్యాలు కానీ అర్థం కాకపోతే పత్రికలు అర్థం కావు, సంఘ చరిత్ర కూడా ఈ 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్ర కూడా అర్థం కాదు. ఏ సంఘ చరిత్ర కరెక్టు, ఏ డినామినేషన్ కరెక్టు, ఎవరు రాంగ్లో ఉన్నారు, ఎవరు కరెక్ట్లో ఉన్నారు, ఈ తెలియాలి అంటే అపోస్తుల కార్యాలు తెలియాలి. అపోస్తుల కార్యాల్లో ఉన్నటువంటి 28 అధ్యాయాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. ఆ బేసిక్ అవి అక్కడ తెలుసుకుంటేనే అప్పుడు ఈ సంఘాలన్నీ ఈ అపోస్తుల కార్యాలకి దగ్గరలో ఉన్నాయా, దూరం వెళ్ళిపోయా అన్నది మనకు అర్థమవుతుంది. అది మనకు వాక్య పరిమాణం అదే అపోస్తుల కార్యాలే సంఘానికి బేసిక్. కాబట్టి ఇప్పుడు ముఖ్య సంఘటనలు ఈ రోజు నుంచి మనం చూస్తాం. తర్వాత ముఖ్య వ్యక్తులు ఇసులోకి వచ్చి తర్వాత చూస్తాం. అవి ముఖ్య వ్యక్తుల దగ్గరికి వచ్చేసరికి రోమా పాలకులు ఉంటుంది. మీకు బోర్డు మీద రాయడం జరిగింది. రోమా పరిపాలకులు అంటే ఈ రోమ్లో పరిపాలించినటువంటి చక్రవర్తులు. మీకు ఎగ్జాంపుల్ అంటే 2కి ఐడి వదిలేస్తున్నాను. ఇది ముఖ్య సంఘటనల తర్వాత నేను చెప్తాను. ఎవరి సబ్జెక్ట్ అది. ఇప్పుడు రోమా పాలకులు చక్రవర్తులు ఏమంటే ఈ రోమ్లో పరిపాలించిన వారు. అంటే సంఘ ప్రారంభంలో ఉన్న యేసుక్రీస్తు వారు జీవించినప్పుడు కైసర్ ఔగుస్తు అనుకున్నాం చక్రవర్తి ఇక్కడ. తర్వాత తిబెరి కైసర్ అనుకున్నాం. వీళ్ళిద్దరు అయిపోయిన తర్వాత కాలిగ్యులా తర్వాత రాసుకుందరులేండి. ఇప్పుడు రాసుకోవచ్చు పర్లేదు వినండి. ఇంకా వాళ్ళ క్యారెక్టర్ చెప్పట్లేదు. కాలిగ్యులా తర్వాత క్లౌదియా తర్వాత నీరో తర్వాత ఏమో మళ్ళీ ఒకరు ఉంటారు. ఆ తర్వాత వెస్పాసియన్ వస్తాడు. ఆ తర్వాత టైటస్ వస్తాడు. టైటస్ తర్వాత డొమేషియన్ తర్వాత నెర్వా. డొమేషియన్ కాలంలో యోహాను పద్మాస ద్వీపంలోకి వెళ్తాడు. నెర్వా కాలంలో ఆయన విడిపింపబడతాడు. ఇవన్నీ కూడా ఈ చక్రవర్తుల పేర్లందరూ వస్తారు. ఆ పేర్లు ఇక్కడ పాలస్తీనా నాయకులు ఎవరంటే హేరోదుని చంపించేవాడు, పేతురు చెరసాలు యాకోబుని చంపించినవాడు, పేతురుని చెరసాలు వేసినవాడు అగ్రిప్ప 1. ఆ తర్వాత పౌలుకు తీర్పు తీర్చినవారు కొడుకు అగ్రిప్ప రాజు. అలాగే ఫేలిక్స్ గవర్నరు, అలాగే పోర్కి ఫేస్త్ అని అపోస్తల కార్యాల్లో మనకు కనబడతారు గవర్నర్లు. వాళ్ళు ఈ పాలకుల కింద వస్తారు. యోదయ పాలకుల వాళ్ళు అంటే ఈ ప్రాంతంలో ఈ పాలస్తీనా పాలకుల వాళ్ళు. ఆ తర్వాత క్రైస్తవ నాయకులు ఎవరంటే అపోస్తలుల యొక్క జీవిత చరిత్రలు ఈ కాలంలోనే మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అపోస్తలందరూ అలాగే పౌలుతో పాటు అలాగే మిగతా సమకాలికులు. అపోస్తలులకు అనుచరులు సంఘ పెద్దలు 7. ఆ తర్వాత పౌలుకు అనుచరులు చాలామంది ఉంటారు. వాళ్ళందరి క్యారెక్టర్లు కూడా మనం నేర్చుకోవాలి.
ఇవన్నీ తెలుసుకుంటే సంఘకాలం గురించి సంఘ ప్రారంభ కాలం మీద ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ ముఖ్య సంఘటనలు నేర్చుకుంటాం. డాట్స్ పెట్టేందుకు వదిలేశాను. ఇప్పుడు ఈ ముఖ్య సంఘటనలో మీరు కొన్ని రాసుకోండి. అది రాసుకున్న తర్వాత అపోస్తల కార్యాలలోకి వెళ్దాం మనం. అపోస్తల కార్యాలు అయిపోయిన తర్వాత అప్పుడు మరలా ఇందులోకి వస్తాం మనం. ఎప్పుడైతే అప్పుడు ముఖ్య యుక్తిలోకి వస్తాం. ఓకే, ముఖ్య సంఘటనలు నేను కొన్ని చెప్తాను. తర్వాత మీకు అవగాహన ఉండి మీరు కూడా రాసుకోవచ్చు. ఇది ఇన్నే అని లేదు. నేను 10 పాయింట్లు చెప్పాను అనుకోండి, మీరు 10 పాయింట్లు మీరు ఎక్స్ట్రా చేసి 20 రాసుకోవచ్చు, మీకు అవగాహన దాన్ని బట్టి. ఓకే, ముఖ్య సంఘటనలు. ఈ కాలంలో సువార్త కొనసాగింపు. ఈ కాలంలో సువార్త కొనసాగింపు. సువార్త బాప్తిస్మం యోహానే మొదలెట్టాడు అక్కడ. తర్వాత యేసుప్రభు కంటిన్యూ చేశారు. ఇప్పుడు అపోస్తులు కంటిన్యూ చేస్తారు ఈ కాలంలో. అంటే ఈ కాలంలో సువార్త ఏమవుతుంది? సువార్త యుగం కొనసాగింపు, సంఘ ప్రారంభం. సువార్త తర్వాతే సంఘం ప్రారంభం అవుతుంది. సువార్త లేకుండా సంఘం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఫస్ట్ సువార్త, తర్వాత సంఘ ప్రారంభం అవుతుంది అది. ఓకే, నెక్స్ట్ పరిశుద్ధాత్మ పరిచర్య ప్రారంభం. పరిశుద్ధాత్మ పరిచర్య ప్రారంభం ఈ కాలంలో. అంటే ఈ కాలం మొదలుకొని ఇప్పుడు మన వరకు కూడా పరిశుద్ధాత్ముడే పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడే ఈ సంఘాలు కడుతున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడి పాత్ర మెయిన్. మనకి పాత నిబంధనలో ఎక్కువగా తండ్రి పాత్ర కనబడుతుంది. సువార్తల్లో కుమారుడు పాత్ర ఎక్కువ కనబడుతుంది. మొదటి నుంచి పరిశుద్ధాత్ముడు ఉంటాడు, కానీ ఎక్కువగా పాత నిబంధనలో తండ్రి యొక్క పాత్ర కనబడుతుంది. సువార్తల్లో కుమారుడు యొక్క పాత్ర కనబడుతుంది. ఇప్పుడు కంప్లీట్గా పరిశుద్ధాత్మ పాత్ర ఎక్కువ కనబడుతుంది సంఘానికి. నెక్స్ట్ పెంతెకోస్తు దినాన సంఘం ఆరంభమవుట. సంఘం ఎప్పుడు ఆరంభమైంది అంటే పెంతెకోస్తు దినాన సంఘం ఆరంభమైంది. పెంతెకోస్తు దినాన సంఘం ఆరంభమైంది అనగానే మీకు అవగాహన రావాలి. పెంతెకోస్తు దినం ఎప్పుడు జరిగింది? యేసుప్రభు వారు పునరుత్థానం చెందిన తర్వాత 40 దినాలు అందరికీ అగపరుచుకొని, మీరు కనిపెట్టండి అబ్బాయి పరిశుద్ధాత్మ కోసం, నేను వెళ్తున్నాను బాయ్ అని ఒలీవ కొండ మీద వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత వీరు కనిపెట్టారు 10 రోజులు. అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చాడు. ఏ రోజు వచ్చాడంటే కరెక్ట్ పెంతెకోస్తు పండుగ ఎప్పుడు వచ్చిందో అప్పుడు వచ్చాడు. అంటే యేసుక్రీస్తు వారు శిలువలో మరణించిందేమో పస్కా పండుగ. యూదులు 7 పండుగల్లో, లేవికాండ 23 అధ్యాయంలో ఉన్న 7 పండుగల్లో యేసుప్రభు వారు శిలువలో మరణించింది పస్కా పండుగ. ఆ తర్వాత యేసుప్రభు వారు సమాధిలో ఉన్నది పులిన రొట్టెల పండుగ. యేసుప్రభు వారు పునరుత్థానం చెందింది ప్రథమ ఫలాల పండుగ. ఆ తర్వాత ఈ తాలూకా 50వ రోజు ప్రథమ ఫలాల పండుగ నుంచి 50వ రోజు పెంతెకోస్తు పండుగ. అంటే ఆయన 40 రోజులు భూమి మీద అగపరుచుకున్నది. తర్వాత 10 రోజులు వీళ్ళు కనిపెట్టింది. మొత్తం 50 రోజులకి యేసుక్రీస్తు వారు పునరుత్థానం చెందిన తర్వాత 50వ రోజుకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆయన వెళ్ళిపోయిన 10 రోజులకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అలాగా 2 రకాలుగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ అపోస్తుల పరిచర్య, హతసాక్షులు ఒకట. ఈ కాలంలో ఎవరి పరిచర్య అంటే అపోస్తుల యొక్క పరిచర్య. ఇక్కడ ఇంకా మనకి ఎవరో అబ్రహాం కనబడ్డు, ఇస్సాకు కనబడ్డు, యాకోబు కనబడ్డు, మోసే కనబడ్డు. అంటే పితరులు కాదు, నాయకులు కాదు, న్యాయాధిపతులు కాదు, రాజులు కాదు, ప్రవక్తలు కాదు, ఇంకా యేసుప్రభు కూడా కాదు. ఎవరంటే అపోస్తులు. సంఘానికి మొట్టమొదటి మూలం ఎవరంటే యేసుక్రీస్తు తర్వాత అపోస్తులే. అపోస్తుల యొక్క పరిచర్య, హతసాక్షులు ఒకట. ఈ కాలంలో సంఘములు స్థాపించబడుట. సంఘాలు ఈ కాలంలోనే స్థాపించబడ్డాయి. ఇప్పుడున్న ప్రతి సంఘం కూడా ఆ రోజుల్లో లేదు. అప్పుడున్న సంఘాలు మన బైబిల్లో ఉన్నాయి. పత్రికలు చదివినప్పుడు, అపోస్తల కార్యాలు చదివినప్పుడు ఈ సంఘాల గురించి ఉంటాయి మనకి. సంఘాలు స్థాపించబడ్డాయి. సంఘాలు ఎలా స్థాపించబడ్డాయో మనకు తెలుస్తుంది అపోస్తల కార్యాలు చదవడం వల్ల. నెక్స్ట్ శిష్యులు తయారగుట. శిష్యులు ఎలా తయారు చేశారో ఆ రోజుల్లో మనకు అర్థమవుతుంది. ఈ కాలంలోనే యేసుక్రీస్తుకి శిష్యులు తయారయ్యారు. నెక్స్ట్ శ్రమలు విస్తరించుట. శ్రమలు విస్తరించుట. సంఘం అభివృద్ధి ఒకట. మరి శ్రమలు అంటే మరి మామూలు శ్రమలు కాదు.
మా మనవరాలు జ్వరం వచ్చింది, మా మనవడికి ఏమో మోషన్స్ అవుతున్నాయి, మా ఆవిడకి ఏమో దగ్గు వస్తుంది, మా ఆయన గారికి ఏమో జలుబు చేసింది. ఈ శ్రమలు కాదు, అవి మహాశ్రమలు. అవి ఆ కాలంలో విపరీతం శ్రమలు పడ్డారు వాళ్ళు. ఇప్పుడు మనమైతే వీటిని చూసే శ్రమలు అనుకుంటాం. ఏటో మాట మాటకి మా అమ్మాయికి జ్వరం వస్తుంది, ఏటి మా అబ్బాయికి మాట మాటకి జలుబు వస్తుంది, ఏంటి ఇన్ని శ్రమలు భరించలేకపోతున్నాను నేను అంటాం మనం. దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా. అసలు ఇలాంటి శ్రమల గురించి బైబిల్లో రాయలేదు అపోస్తల కార్యాలు. వాళ్ళ శ్రమలే వేరు. ఓకే, యూదులకు అన్యులకు సువార్త ప్రకటించబడుట. యూదులకు అన్యులకు సువార్త ప్రకటించబడుట. ఇప్పుడు యూదులకు అన్నది ముఖ్యం. అంటే వీళ్ళు యేసుక్రీస్తు వారి యొక్క జాతి, వీళ్ళంతా అపోస్తలుల యొక్క జాతి యోధావారు. ఎందుకంటే బైబిల్ వాళ్ళదే కదా, యూదులదే కదా, పాత నిబంధన అంతా కూడా. అన్యులు అంటే ఇంకా అందరూ వస్తారు, గ్రీసు దేశస్తులు, రోమీలు ఆ కాలంలో. ఆ తర్వాత మనం ఇంకా అన్యులు అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని దేశాలు. పరిశుద్ధాత్మ శక్తితో పరిచర్య బలపరచబడుట. పరిశుద్ధాత్మ శక్తితో పరిచర్య బలపరచబడుట. అంటే ఒకసారి వీళ్ళు పరిచర్య చేసేటప్పుడు డిస్కరేజ్ అయిపోయేవారు, నిరుత్సాహపడిపోయేవారు. ఈ బెదిరించేసేవారు వీళ్ళు అధికారులు. ఏసునామాను కానీ మీరు ప్రకటించారంటే జాగ్రత్త, ఈసారి తొక్క తీసేది, తోలు తీసేద్దనేవారు. అప్పుడు మరల వీళ్ళు ప్రార్థన చేసేవారు. అప్పుడు పరిశుద్ధాత్మ మళ్ళీ వీళ్ళు బలపరిచేవాడు. అది దాని అర్థం. యోధా మతంలో క్రైస్తత్వం యొక్క సవాల్. యోధా మతంలో క్రైస్తత్వం యొక్క సవాల్. అపోస్తుల్లో పేతురు, యోహానులు పరిచర్య. అపోస్తుల్లో పేతురు, యోహానుల పరిచర్య మనకు అపోస్తుల కార్యాల్లో కనపడుతుంది. అలాగే మరియు పౌలు యొక్క పరిచర్య. అపోస్తుల కార్యాల్లో వీళ్ళ ముగ్గురు పరిచర్య కనపడుతుంది. మెయిన్ లోక రాసింది. అపోస్తులు అందరూ చేశారు, కానీ అపోస్తుల కార్యాల్లో ఉన్నది మాత్రం పేతురు, యోహానుల పరిచర్య మరియు పౌలు యొక్క పరిచర్య కనపడుతుంది. క్రైస్తవ్యం ప్రారంభం అంటే క్రైస్తవులని పిలువబడుట ఈ కాలంలోనే ప్రారంభమైంది. ఇంతవరకు పాత నిబంధనలో కానీ, సువార్తల్లో కానీ, యేసుప్రభు ఉన్నప్పుడు కాలంలో కానీ క్రైస్తవులని పదమే లేదు. క్రైస్తవులని పదం మనకు అపోస్తుల కార్యాలు 11:26 అంత్యోక సంఘంలో మొట్టమొదటి ప్రారంభమవుతుంది. సంఘ కేంద్రం అంత్యోక్యకు మారుట. మీకు అది ఇక్కడ నేను రాయలేదు. అంత్యోక్య అంటే ఇక్కడ ఉంటుంది. ఇది అంత్యోక్య. అంటే యూదుల కేంద్రం ఏంటి? యెరూషలేము. ఇంతవరకు యెరూషలేమే. అపోస్తలుల కార్యాలు కూడా కొంతవరకు యెరూషలేము ఉంటుంది, 7 అధ్యాయాల వరకు ఉంటుంది. ఇంకా అక్కడ తర్వాత ఏమవుతుందంటే 13 అధ్యాయం నుంచి కేంద్రం ఇక్కడ మారిపోద్ది. క్రైస్తవ కేంద్రం ఎక్కడంటే అంత్యోక్య. అంత్యోక్య నుంచే పౌలు సువార్త ప్రకటిస్తాడు. 3 సువార్త మిషనరీ ప్రయాణాలు కూడా అక్కడి నుంచే చేస్తాడు. ఓకే, నెక్స్ట్ యెరూషలేం పతనం. ఈ కాలంలోనే యెరూషలేం మందిరం మొత్తం, యెరూషలేం మందిరం అంతా మొత్తం పతనం అవుతుంది క్రీస్తు 70లో. యేసుప్రభు వారు సిలువేసేటప్పుడు వాళ్ళు అడిగారు, ఏమయ్యా మరి సిలువ ఏమని కేకలేస్తున్నారు, విడిపించమంటారు, అసలు దానిలో మరణానికి ఏం నేరం లేదు, మరి బందిపోటు దొంగ ఉన్నాడు కదా బరబ్బా, ఆయన సిలువేసేసి ఈయన విడిపించేస్తాను అంటే పిలాతు. వీళ్ళందరూ ఏమన్నారు?
ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉన్నా పర్వాలేదు కానీ ఈయన మాత్రం సిలువేయండి అన్నారు. ఇప్పుడు వాళ్ళ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండిగా అన్నారు కదా, అదే జరిగింది ఇప్పుడు క్రీస్తు 70లో. మొత్తం యెరూషలేము మందిరం మొత్తం రాయి మీద రాయి లేకుండా అయిపోయింది. తర్వాత యేసుప్రభు వారు కూడా ఒకసారి చెప్పారు కదా, ఈ మందిరం చూసారా ఎంత గొప్పగా కట్టాడు. ఏ రోజు యేసుప్రభుకి యూదులు చెప్తుంటారు, పొగుడుతుంటారు ఆ మందిరాన్ని, ఇంత గొప్ప మందిరం మనకి ఏ రోజు కట్టించాడని. అది రాయి మీద రాయి లేకుండా అయిపోద్ది అన్నాడు. అదే అయిపోయింది క్రీస్తు 70లో. అంటే యేసుప్రభు వారు ఆరోహణైన ఇంచుమించు 30 సంవత్సరాల తర్వాత, 30-40 సంవత్సరాల తర్వాత ఇది అయ్యింది, ఇది నెరవేరింది. అది ఇక ఇక్కడి నుంచి యూదులకి ఇంక మందిరం ఉండదు, ఇంకా వాళ్ళకి దేశం ఉండదు. క్రీస్తు 70 తర్వాత వాళ్ళు ఇంకా ప్రపంచం అంతా చెదిరిపోయారు. మరలా ఎప్పుడు మొన్న 1948 అనుకుంటా, మే 14, 1948 మే 14 మళ్ళీ వాళ్ళకి స్వాతంత్రం వచ్చి వాళ్ళ దేశం ఇచ్చారు. అంటే దగ్గర 1900 సంవత్సరాలు వాళ్ళకి మందిరం లేదు, మందిరం ఇప్పటికీ లేదు, దేశం పోగొట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు దేశం ఇప్పుడు ఈ మధ్య సంపాదించుకున్నారు. ఓకే, నెక్స్ట్ యూదులు, అదే నెక్స్ట్ పాయింట్, యూదులు చెదరిపోవుట. ఆ తర్వాత ఏమైందంటే యూదులు చెదరిపోవుట. యోధా శాఖలు, ఇంతవరకు వీళ్ళు గొడవలు ఆడుకునేవారు కదా యేసుప్రభు కాలంలోనే. యోధా శాఖలు, మా సిద్ధాంతం గొప్ప అంటే మా సిద్ధాంతం గొప్ప, సద్దుకేలేమో మాది గొప్ప అనేవారు, పరిచయలేమో మాది గొప్ప అనేవారు, శాస్త్రులు మాది గొప్ప అనేవారు, యెష్షానీయులేమో మా భక్తి గొప్ప. అందరి భక్తులు మొత్తం పోయాయి. ఇప్పుడు ఈ క్రీస్తు 70లో యోధా మత శాఖలు, సన్హెద్రిన్ సభ అన్నీ పోయాయి మొత్తం. అంటే యోధా మత శాఖలు నిర్మూలం అయిపోయాయి. తర్వాత కొత్త నిబంధన గ్రంథం వ్రాయబడుట. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి ఈ రోజు నుంచి మీకు వస్తున్న సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ తెలియకపోతే అసలు క్రైస్తవుడే కాదు ఆయన, అనవసరం. ఇంకా ఆయన క్రైస్తవు చేస్తాడు, ఇదే ఈ సబ్జెక్ట్ తెలియకపోతే క్రైస్తవం చేయలేడు, క్రైస్తవుడికి జీవించలేడు. అసలు క్రైస్తవం అంటే అవగాహన ఉండదు. దానికి పేరు క్రైస్తవుడే, సర్టిఫికేట్ క్రైస్తవుడే, కానీ సబ్జెక్ట్ లేని క్రైస్తవుడే మాట. సబ్జెక్ట్ అనేది ఉంటే దాని ప్రకారంగా జీవించే ప్రయత్నం చేస్తారు. మరి ఈ తెలియకపోతే క్రైస్తవుడికి ఇంకా అసలు క్రైస్తవుడే కాదు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇవి మీరు నేర్చుకోవడం, ఇతరులు నేర్పించడం కూడా మీరు ప్రయత్నం చేయాలి. తర్వాత కొత్త నిబంధన గ్రంథం, మొత్తం కొత్త నిబంధన గ్రంథం 27 పుస్తకాలు కూడా ఈ కాలంలోనే రాశారు. యేసుప్రభు వారి కాలంలో రాయలేదు, అవి మౌఖిక కథనాలు. అప్పుడు యేసుప్రభు వారు ఆరోహణ అయిపోయిన తర్వాత రాశారు. సువార్తలు కూడా ఇంచుమించు 50 తర్వాతే రాశారు, క్రీస్తు 50 తర్వాతే రాశారు. సువార్తలేటి, పత్రికలేటి, ఈవెన్ ప్రకటన గ్రంథం అంతా కూడా క్రీస్తు 50 నుంచి 100 ఆ మధ్యలోనే కొత్త నిబంధన 27 పుస్తకాలు కూడా రాశారు. మత్తయి కానీ, మార్కు కానీ, లూకా కానీ, యోహాను కానీ, ఈవెన్ పౌలు పత్రికలు కానీ, ఏదైనా మహాకపతి ఏదో క్రీస్తు 49లో గలతీ పత్రిక రాశాడు, యాకోబు పత్రిక రాశాడు అంటారు. 49లో ఉంటే ఒకటే, అది 49. ఏదైనా 50 నుంచి 100 మధ్యలోనే రాశారు. అపోస్తుల యొక్క అనుచరులు, అపోస్తులను వెంబడించిన అనుచరులు ఉన్నారు కదా శిష్యులు, వాళ్ళు కూడా హతసాక్షులు ఒకట ఈ కాలంలో. తర్వాత రోమా ప్రభుత్వమును యోధా మతమును క్రైస్తవులు ఎదుర్కొనుట. ఇప్పుడు క్రైస్తవులకి ఈ కాలంలో విరోధులు ఎవరంటే, ఓ పక్క యూదులు, రెండో పక్క రోమీలు. అంటే యోధా మతాన్ని, రోమా మతాన్ని రెండింటినీ కూడా క్రైస్తవులు ఎదుర్కొనేవారు. అంటే సెంట్రల్లో పాలకులకి వ్యతిరేకమే, స్టేట్లో కూడా వ్యతిరేకమే. వీళ్ళు మాత్రం దేవుని కొరకు నిలబడేవారు. తర్వాత యోగశాస్త్రం అంటే జ్ఞానవాదం. యోగశాస్త్రం అనేది జ్ఞానవాదం. దీనివల్ల కూడా ఇబ్బందులు ఎదురయ్యి ఈ కాలంలోనే పుట్టింది అది కూడాను. జ్ఞానవాదం అన్నది గ్రీక్ జ్ఞానం. దీని గురించి అందుకే యోహాను సువార్త, యోహాను పత్రికల్లో క్రీస్తు శరీరధారిగా రాలేదని ఎవడైతే అంటున్నాడో వాడు అబద్ధికుడు. ఈ జ్ఞానవాదులు ఏంటంటే క్రీస్తు శరీరం నిజం కాదు, అదంతా భ్రమ అని చెప్పి. అందుకే యోహాను ఏం రాసుకొచ్చాడు,
ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండును. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చింది మన మధ్యకి. అది చెప్తూ మళ్ళీ పత్రికలో కూడా రాశాడు, రెండో పత్రికలోని, మొదటి పత్రికలో కూడా. కాబట్టి ఈ యోగశాస్త్రం అన్నది దీనివల్ల ప్రమాదం ఎక్కడ వచ్చింది? ఇప్పుడు యోధా మతం వల్లను రోమిల వల్ల, యూదుల వల్ల బయట నుంచి దాడులు. ఇప్పుడు యోగశాస్త్రం అనేది దాడి ఎక్కడ? సంఘం లోపల దాడులు ఇవి. ఈ జ్ఞానవాదం వల్ల. జ్ఞానం వల్లనే రక్షణ, విశ్వాసం వల్ల కాదు అన్న బోధలు అన్నమాట జ్ఞానవాదం. ఇది గ్రీకు తత్వం అన్నమాట. ఓకే, ఇది ప్రియులారా కొన్ని మనకి ఈ కాలంలో జరిగిన సంఘటనలు. ఇంకా మీకు ఏమైనా తర్వాత దేవుడు బయలుపరిస్తే అవి కూడా చేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ సంఘటనలు, ఈ కాలంలో జరిగిన సంఘటనలు ఇంకా మనకు బాగా అర్థం అవ్వాలి అంటే బైబిల్లోకి వెళ్ళాలి మనం. ఏం జరిగాయి అన్నది, అసలు సంఘం ఎలా పుట్టింది, ఏం జరిగింది అన్నది ఇప్పుడు మనం బైబిల్లోకి వెళ్తున్నాం. అపోస్తల కార్యాల గ్రంథం తీయండి, బైబిల్ ఓపెన్ చేయండి. మీరు పక్కన నోట్స్ పెట్టుకోవచ్చు. నేను ఏ అధ్యాయంలో ఏముందో చెప్తాను. మీకు ఒక అపోస్తల కార్యాలు అర్థమైతే మీకు మొత్తం అర్థమవుతుంది, చాలా అర్థమైపోద్ది కొత్త నిబంధన. కాబట్టి అపోస్తల కార్యాల మీద నేను కాన్సంట్రేట్ చేస్తున్నాను. కాబట్టి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం ముందు మనం చూస్తున్నాం. మీకు అపోస్తల కార్యాలు ముందు రాసుకోవాల్సింది ఏంటంటే, ఈ గ్రంథంలోకి వెళ్ళే ముందు అపోస్తల కార్యాలు 28 అధ్యాయాలు. 28 అధ్యాయాలు కూడా 2 భాగాలు చేయొచ్చు. ఎలాగంటే 1 నుంచి 12 అధ్యాయాలు పేతురు నాయకత్వం, 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు కూడా పౌలు నాయకత్వం, 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు కూడా పౌలు నాయకత్వం. ఇలా 2 భాగాలు చేస్తే, లేదు 3 భాగాలు చేసామనుకోండి, స్థలం అన్నమాట, స్థలాలు. 1 నుంచి 7 అధ్యాయాలు యెరూషలేములోను, మరి నేను రాయట్లేదు ఇంకెందుకని మీరు ఎలాగ రాసుకుంటున్నారు కనుక, 1 నుంచి 7 అధ్యాయాలు యెరూషలేములో జరిగింది. మీరు మ్యాప్లో చూసుకుంటే యెరూషలేం ఎక్కడ ఉందో మీకు తెలుస్తుంది. అంటే యెరూషలేములో 1 నుంచి 7 అధ్యాయాలు జరిగాయి. 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా ఈ సమరయ, ఈ గలిలయ సమరయ అంటే యోదయ, ఈ చుట్టుపక్కల యెరూషలేం చుట్టుపక్కల జరిగినటువంటి పరిచర్య. ఇక 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు కూడా భూ దిగంతముల వరకు, అంటే మధ్యధరా సముద్రం ఇక్కడి నుంచి ఈ యెరూషలేం మొదలుకొని అంత్యోక నుంచి ఇక భూ దిగదంటే ఈ మధ్యధరా సముద్రం పైన గ్రీసు దేశం, రోమా, ఇంక చిన్న ఆసియా, ఇవన్నీ కూడా ఇటుపక్క తోమా ఏమో ఇండియా వైపు, ఇక మొత్తం అంతా కూడా అపోస్తలు అందరూ చెదిరిపోయి అక్కడి నుంచి 13వ అధ్యాయం నుంచి మనకు పౌలు పరిచర్యే అపోస్తకాలు కనపడుతుంది. మిగతా అపోస్తల పరిచర్య మనకు బైబిల్లో కనపడదు. కానీ చరిత్రలో చదివితే వాళ్ళు మనకి తోమ మన దేశం వచ్చాడని, మిగతా ఇంగ్లాండ్కు ఒకడు వెళ్ళాడని, చైనా ఒకడు వెళ్ళాడని ఉన్నది కదా. ఇలాగ ఐగుప్తు కాసి ఇది మత్తయి అన్నవాడు ఇటు వెళ్ళాడని ఐథియోపియా దేశానికి, ఇలా రకరకాల మొత్తం మీద భూ దిగంత వరకు వ్యాపించారు. ఇది మన డివిజన్, అపోస్తల కార్యాల డివిజన్ అండి. అపోస్తల కార్యాల ముఖ్య వచనం ఏంటంటే 1:8. 1:8 యొక్క నెరవేర్పే అపోస్తల కార్యాలు, 1:8 నెరవేర్పే ఈ గ్రంథం. మీకు 1:8లో ఏముంటుందంటే, మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. మీ శక్తితో ఈ పని చేయడం మీ వల్ల కాదు, మీకు పరిశుద్ధాత్మ మీ మీదకి రావాలి, అప్పుడు మీరు శక్తిని పొందుతారు. వచ్చిన తర్వాత మీరు ఏమవుతారంటే యెరూషలేములోను, యోదయ సమరయ దేశంలో అంతటాను భూ దిగంతుల వరకు నాకు సాక్షులై ఉందురు. అది మూలవచనం. ఆ రోజు ప్రారంభమై ఈ రోజు వరకు అదే జరుగుతుంది. అప్పుడే అపోస్తల కార్యాలలోనే 7 అధ్యాయాల వరకు యెరూషలేంలో జరిగింది. 8-12 వరకు యోదయ సమరయ ప్రాంతాలు జరిగింది. 13వ అధ్యాయం మొదలుకొని అపోస్తల కార్యాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భూ దిగంతుల వరకు
ఆయనకి సాక్ష్యంగా క్రైస్తవం అన్నది వ్యాపించింది. ఇది ఓకే ప్రియులారా. ఇప్పుడు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయానికి వెళ్తున్నాను. 1-2 వచనాలు ఉపోద్ఘాతం. 1-2 వచనాలు ఉపోద్ఘాతం. ఈ ఉపోద్ఘాతంలో ఏముంటుంది? మనకి తెయోపిలాకి రాసినట్టుగా, తెయోపిలాకి రాసినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. తర్వాత నా మొదటి గ్రంథం అంతా రచించితను అంటాడు. నా మొదటి గ్రంథం అంటే లోకా సువార్త, అపోస్తల కార్యాలు, తెయోపిలాకి రాశాడు. ఈ తెయోపిలా అన్నవాడు లోకాకి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన ఒక రోమాధికారి అని, లేదా ఆయన ఒక లాయర్ అని, లేదా క్రైస్తవం గురించి తెలుసుకోవాలని ఆసక్తి గలవాడని, ఏదో మొత్తం మీద రకరకాల. ఆయన ఎవరన్నది మనకు కావాల్సింది. ఆయనకి రాసింది ఏంటి రాశాడు? లోకా సువార్త మొట్టమొదటి రాశాడు. లోకా సువార్తలో యేసుక్రీస్తు పుట్టక ముందే జకర్యా దగ్గర ఎత్తుకున్నాడు ఆయన. జకర్యా ఎలిజబెత్ వృద్ధులు ఉండేవారు. వాళ్ళకి దేవుడు ఈ వరం ఇచ్చాడు. ఒక యోహాను పుట్టాడు. ఆయనేమో ఈ వస్తున్నటువంటి ఆయన గురించి ముందుకు వచ్చి ప్రకటించాడు. ఈయన ప్రకటించినట్టుగా ఆయన వెనకాల వచ్చాడు. ఆయన కూడా మొట్టమొదటి పుట్టకముందే గబ్రియెల్ దూత చెప్పింది వాళ్ళ అమ్మతోని, ఆ మరియమ్మతో. ఆ తర్వాత ఆరంగా పుట్టేటప్పుడు ఈ గొర్రెలందరూ కాపర్లు. అంటే యేసుక్రీస్తు పుట్టక ముందు దగ్గర నుంచి ఆయన చరిత్రని క్రమంగా రాసుకొచ్చాడు. ఆయన ఎలా పుట్టాడు, పుట్టకముందు సంఘటనలు ఏంటి, పుట్టినప్పుడు సంఘటనలు ఏంటి, పుట్టిన తర్వాత ఆయన ఎలా జీవించాడు, ఆ తర్వాత ఆయన ఎలా మరణించాడు శిలువలో, ఆ తర్వాత ఎలా సమాధి చేశారు, ఆ అరిమితే యోసేపు ఎలాగ ఆయన్ని సమాధి చేశాడు, ఆ తర్వాత ఆయన ఎలా మళ్ళీ లేచిపోయాడు, లేచిన తర్వాత ఎలాగ అందరూ చూస్తుండగా ఆరోహణ అయిపోయాడు. నా మొదటి గ్రంథంలో చెప్పాను కదా, మరలా ఇప్పుడు చెప్తున్నాను 2వ గ్రంథంలో. ఆ తర్వాత ఏమైందంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన పరిచర్య ఆగిపోలేదు, ఇంకా కొనసాగింది. అందుకే నేను మళ్ళీ ఈ గ్రంథం కూడా నేను రాస్తున్నానని తెయోపిలాకి అడ్రస్ చేసి 2వ గ్రంథం కూడా లింకప్ రాశాడు. కాబట్టి ఇచ్చిన ఇన్ఫర్మేషను, లోకా సువార్త, అపోస్తల కార్యాలు కానీ లేకపోతే అసలు యేసుప్రభు జీవిత చరిత్ర కానీ మనకి కాలక్రమం తెలియదు పూర్తిగా. అసలు సంఘ చరిత్ర అసలు తెలియదు. కానీ చాలా చక్కగా మరి ఈ విషయంలో గొప్పగా దేవుడు వాడుకున్నాడు. ఓకే ప్రియులారా, ఇది 1-2 వచనాలు ఉపోద్ఘాతం అంటే అది. అంటే సేమ్ ఉపోద్ఘాతం ఉంటుంది. లోకా సువార్తలో ఉపోద్ఘాతం, అపోస్తల కార్యాలలో ఉపోద్ఘాతం ఒకటే. ఇప్పుడు 3వ వచనం నుంచి చూడండి. 3వ వచనం నుంచి మీరు 8వ వచనం వరకు పునరుత్థాన ప్రత్యక్షతలు, యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన ప్రత్యక్షతలు. ఈ పునరుత్థాన ప్రత్యక్షలు 3వ వచనం ఉంది కదా, 40 దినాలు ఆయన శ్రమపడిన తర్వాత 40 దినాలు వారికి ఆగపడచ్చు, దేవుని రాజ్యాన్ని గురించి బోధించుచు అని ఉంది కదండి. సజీవునిగా తనకు తాను ఆగపరుచుకున్నాడు అందరికీ. ఆయన ఆగపరుచుకుంటే వీళ్ళకి ఒక మాట చెప్పాడు 4వ వచనంలో. ఆయన వారికి కలుసు ఇలా ఆజ్ఞాపించి, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన యెరూషలేమును వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. అది మీరు యెరూషలేము నుండి మాత్రం వెళ్ళొద్దు, తండ్రి యొక్క వాగ్దానం కొరకు నా ద్వారా విన్నారు కదా మీరు. అదేంటి వాగ్దానం అంటే, మీరు ఇంతవరకు యోహాను నీళ్ళ బాప్తిసం ఇచ్చాడు, కానీ పరిశుద్ధాత్మతో మీరు అందరూ బాప్తిసం పొందాలి, దాని కొరకు మీరు కనిపెట్టండి అని చెప్పాడు. అది 8వ వచనంలో కూడా చెప్పాడు, యెరూషలేములో యూదయ సంపద కింద సాక్షులు అయ్యి ఉంటారని చెప్పాడు. 9వ వచనంలో ఈ మాట చెప్పి ఇప్పుడు మళ్ళీ 9వ రాసుకోండి, తర్వాత పాయింట్. 9-11, 1వ అధ్యాయం 9-11. క్రీస్తు ఆరోహణం. క్రీస్తు ఆరోహణం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణం ఆయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళిచుండగా వారు ఆకాశం వైపు తీరి చూచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రాలు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకానికి చేర్చుకోబడి యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళి మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. అండర్లైన్. పాత నిబంధనలో చెప్పిందంతా సువార్తలో నెరవేరిపోయింది. సువార్తలో ఆయన మరలా చెప్పాడు,
నేను వెళ్తాను, మరలా వస్తాను, మీకు నివాసాలు ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు కూడా వెళ్ళిపోయినప్పుడు కూడా దేవదూతలు కూడా అదే చెప్తున్నాయి. ఈయన ఏ రీతిగా అయితే వెళ్ళాడో ఆ రీతిగానే. ఎక్కడి నుంచి వెళ్ళాడైనా ఆరోహణ ఎక్కడి నుంచి అయ్యాడు? ఒలివికొండ, యెరూషలేము దగ్గర ఉన్న ఒలివికొండ. ఈ ఒలివికొండ నుంచి ఆరోహణం అయ్యాడు. మరలా ఈ ఒలివికొండ మీదకి వస్తాడు రెండో రాకడలో. సంఘాన్ని పట్టుకెళ్ళడానికి మధ్యాకాశానికి వస్తాడు. సంఘంతో పాటు 7 ఏళ్ళ మహాశ్రమం తర్వాత ఈ ఒలీవ పర్వతం మీద అడుగు పెడతాడు. ఈ ఒలీవ పర్వతం 2 ముక్కలు అయిపోతుంది. జకర్యా గ్రంథంలో ఉంటుంది మీకు ఇది 14వ అధ్యాయంలో. కాబట్టి ఇది ఆయన ఏ రీతిలో వెళ్ళాడో మరలా ఆ రీతిలోనే వస్తాడని దేవదూతలు కూడా చెప్పాయి. ఆయన కూడా చెప్పే దేవదూతలు. ఇప్పుడు మన కొత్త నిబంధనలోని అపోస్తల కార్యాల తర్వాత పత్రికలు అవి చదివేటప్పుడు, ప్రకటన గ్రంథం చదివేటప్పుడు యేసు మరలా వస్తాడు, త్వరలో వస్తాడు, త్వరలో వస్తాడు, ఆయన మరలా వస్తాడు ఎన్నిసార్లు ఉంటుంది. ఆయన చరిత్రలో కూడా సువార్తలో చెప్పాడు. మళ్ళీ ఇందులో కూడా ఆయన మరలా వస్తాడు, మీరు సిద్ధపడి ఉండండి. ఎప్పుడు వస్తాడో తెలియదు, దొంగ ఏ టైంలో వస్తాడో మీకు తెలియదు. అలాగే మీరు ఎప్పుడు కనిపెట్టుకుని సిద్ధంగా ఉండాలి అని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. 1:12-14 అండి. 1:12 నుంచి 14 వీళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు. వీళ్ళు ఏ రకం కనిపెట్టుకున్నారు, ఎవరు కనిపెట్టుకుని ఉన్నారు అన్నది ఈ భాగంలో రాసి ఉంది. ఇంతకీ కనిపెట్టుకున్న వాళ్ళు ఎవరంటే మొత్తం అపోస్తలు అందరూ కూడా, శిష్యులందరూ కూడా, యోధా తప్పించి 11 మంది అపోస్తలు. వాళ్ళ పేర్లు ఉన్నాయి మీకు 13వ వచనంలో. పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తొలొమై, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జేలోతి అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోధా అనేవారు. మీరు ఈ శిష్యుల పేర్లు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. రెఫరెన్స్లు రాసుకొని తర్వాత స్టడీ చేయండి. మత్తయి సువార్తలో ఈ శిష్యుల పేర్లు ఒకలాగా ఉంటాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చి కొద్దిగా మారుతుంటాయి. అంటే ఒక్కొక్కరికి 2 పేర్లు 3 పేర్లు ఉన్నోళ్ళు ఉన్నారు కదా, అవి మీరు ఈ రెఫరెన్స్లు రాసుకొని స్టడీ చేయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1-4 ఈ శిష్యులే తర్వాత అపోస్తలు అయ్యారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1-4 వచనం. అలాగే మార్కు సువార్త 3వ అధ్యాయం 16 నుంచి అక్కడ ఉంటుంది. 3వ అధ్యాయం 16 నుంచి చదవండి. తర్వాత లూకా సువార్త 6వ అధ్యాయం 14 నుంచి. లూకా సువార్త 6:14, యోహాను 14:22. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ తోమ ఉంటాడు. తోమాకి ఇంకో పేరు ఉంది, దిదుమా. అది ఇక్కడ లేదు అపోస్తల కార్యాలలో. యోహాను 14:22 లేకపోతే ఇంకా ముందే ఇచ్చిన రెఫరెన్స్లు అక్కడ చదవాలి మీరు. ఇప్పుడు దీనికి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 13వ వచనం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వచనాలన్నీ చదవండి. 12 మంది శిష్యుల పేర్లు రాయండి. ఈ 12 మంది శిష్యులు ఎవరు అపోస్తలో మీకు తెలుస్తుంది. వాళ్ళకి ఎవరెవరికి ఏ పేర్లు ఉన్నాయో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు 14వ వచనం చూడండి ఎలా ప్రార్థన చేస్తున్నారో. వీరందరూ, వీరితో కూడా కొందరు, వీరందరూ అంటే అపోస్తలులందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను. ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది ఇక్కడ? యేసు ప్రభు తల్లి ఉంది, ఇప్పుడు ఆయన సహోదరులు కూడా ఉన్నారు. అసలు ఆయన సహోదరులు ఎప్పుడైనా ప్రార్థనకు వచ్చారో ఎప్పుడైనా? యేసుప్రభు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన దగ్గర రాలేదు. యేసుప్రభుని ఎప్పుడు పట్టుకోవాలని చూసేవారు, యేసుప్రభుని ఎప్పుడు తునిగించి చూసేవారు. కానీ ఇప్పుడు యేసుప్రభు ఆరోహణ అయిన తర్వాత ఇప్పుడు ఏమైంది? వీళ్ళకి మారుమనసు వచ్చింది. ఇప్పుడు ఆయన సహోదరులు కూడా సంఘంలో చేరారు. అందుకే ఈ సహోదరులు ఒకడైనటువంటి వాడు యాకోబు పత్రిక రాశాడు. ఆయనే యెరూషలేము సంఘ పెద్ద. ఈ సహోదరులు ఒకడైన వాడు యోధా పత్రిక రాశాడు. ఇందులో బైబిల్లో కొత్త నిబంధన యోధా పత్రిక రాసింది ఆయనే. యాకోబు పత్రిక, యోధా పత్రిక రాసింది యేసుప్రభు సహోదరులే. యెరూషలేములో సంఘ పెద్ద యాకోబు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కలిపి ఇప్పుడు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. అద్భుతం అన్నమాట. అయితే ఇప్పుడు దీన్ని కూడుకున్నారు కదా. ఇప్పుడు 15వ వచనం ఏం జరుగుతుందో చూద్దాం. 15-20, 1వ అధ్యాయం 15-20 యోధా గురించి మాట్లాడుతున్నాడు పేతురు. పేతురు లేచి
ప్రసంగం చేస్తున్నాడు. ఏం ప్రసంగం చేస్తున్నాడు వీళ్ళని? అయ్యా మన మధ్య యోధ ఉండేవాడు కదా, మరి ఆయన తలకిందులుగా పడి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు, మరి ఈ విధంగా జరిగింది, అతని ఇల్లు పాడైపోను కాక దానిలో ఎవడో కాపురముడు కాక అని ఆయన ఉద్యోగం ఎవరొకటి తీసుకొని కాక అని కీర్తనలో ఉంది కదా, 20 వచనం చెప్తున్నాడు, కీర్తనలో ఉంది కదా, మరి అది నెరవేరింది. అప్పుడు ఆ కీర్తనలో రాసింది ఈయన గురించే అని పేతురు యోధా గురించి చెప్తున్నాడు. ఇంకా యోధా గురించి మర్చిపోండి, ఇక యోధా గురించి మీరు ఆలోచించొద్దు అని చెప్పేశాడు. ఇక నెక్స్ట్ 21-26 మత్తీయ అంటే 12 అపోస్తలుని ఎన్నుకొనుట. 21-26లో యోధా స్థానంలో ఎన్నుకొన్న అపోస్తలుడు మత్తీయ. ఓకేనండి. ఇప్పుడు ఎవరిని ఎన్నుకున్నారు? వీళ్ళందరూ ఏం చేశారు? అయితే ఎన్నుకోవడానికి ఒక కొలబద్ద ఉంది. ఎవరిని పడితే ఆయన ఎన్నిసుకోరు. పునరుత్థానానికి సాక్షి అయి ఉండాలి. అపోస్తుడు అవ్వాలంటే యేసుక్రీస్తు పునరుత్థానాన్ని చూసి ఉండాలి. అలా చూసిన వాళ్ళు 23 వచనంలో చూడండి. అప్పుడు వారు యూస్తును మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు. యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా, 3 పేర్లు ఉన్నాయి ఆయనకి. యూస్తు, బర్సబ్బా, యోసేపు. ఈయనకిని మత్తీయను వానికి ఇద్దరికి నిలబెట్టి ప్రార్థన చేసి, మరి అందరి హృదయాలను ఎరిగి ఉన్న ప్రభువ, తన చోటుకు పోటుకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నువ్వెవరు ఏర్పరచుకునేవాడిని కనపరచమని అడిగారు. వీళ్ళ ప్రార్థన ఇది. మరి యోధా స్థానంలో 12 వాడిని ఎవరు పెడదాం అనుకో, వీరిద్దరిలో ఎవరో పెట్టాలి కదా. మరి కానీ పునరుత్థానం చూసిన వాళ్ళు ఇద్దరు కూడాను వీరిద్దరు ఎవరో కనపరచమని చీటీ వేసారు. వీళ్ళు చీటీలు ఎత్తే ఎవరి పేరు వచ్చిందంటే మత్తీ పేరు వచ్చింది. ఇద్దరు నిలబడి చీటీలు ఎత్తే ఎవరి పేరు ఒక పేరు రాదా? ఇది వీళ్ళ ఎన్నిక, అపోస్తుల ఎన్నిక. కానీ దేవుడు మత్తీని ఎన్నుకోలేదు. మనకు ఎలా తెలుసు అంటే అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 14వ వచనం నుంచి చూడండి. అన్నయ్య అన్నటువంటి వాడు ఏమంటున్నాడంటే యేసుప్రభుతో, ఇక్కడ నీ నామాన్ని పెట్టి ప్రార్థన చేయవారు అందరినీ బంధించుటకు అతని ప్రధాన యాజకుడు అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. ఎవరు? పౌలు గురించి చెప్తున్నాడు. పౌలుకి దమస్కు మార్గంలో దర్శనం జరిగిన తర్వాత ఆయనకి వెళ్ళి బాప్తిస్మం ఇచ్చి ప్రార్థన చేయని చెప్పాడు యేసుప్రభు. ఎవరికి? దమస్కులో ఉన్న అన్నయ్యకి. అప్పుడు ఈయన అంటున్నాడు, ఇక్కడ నీ నామాన్ని పెట్టి ప్రార్థన చేయవారు అందరినీ బంధించుటకు అతని ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అసలు ఎందుకు వచ్చాడు అనుకుంటున్నావు దమస్కు? ఆయన ఇక్కడ అందరినీ పట్టుకుపోవడానికి వచ్చాడు ఆయన చెప్తున్నాడు. అప్పుడు 15వ వచనంలో చూడండి. అందుకు ప్రభు, నీ వెళ్ళు, అన్యజనులు ఎదుట, రాజులు ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామం భరించుటకెతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు యేసుప్రభు వారు పౌలుని ఏర్పాటు చేసుకున్నారు 12 అపోస్తలుల కింద. కానీ ఇప్పుడు వీళ్ళు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? ఇక్కడ మత్తీని ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళంతా వీళ్ళే సొంత నేరాలు చేసేసుకుని 12 వాడు మనకు లేడు కదా, 11 మంది ఉన్నాం. కాబట్టి ఇద్దరు నిలబడితే ఎవరి సీటు రాదా? ఒక సీటు మత్తీ పేరు వచ్చింది. తర్వాత మత్తీ కూడా ఏదో వాడపడ్డాడు కొద్ది గొప్ప అనుకోండి. కానీ దేవుడు ఎన్నుకున్న, యేసుప్రభు ఎన్నుకున్నటువంటి వ్యక్తికి మాత్రం ఈయన కాదని నాకు అర్థమవుతుంది. నేను ఏర్పాటు చేసుకున్నాను అంటుండే కదా పౌల్ని. ఓకే. కాబట్టి అపోస్తులు ఎంతమంది, వాళ్ళ పేర్లు ఏంటంటే, శిష్యుల పేర్లు అడిగారు అనుకోండి, ఆ శిష్యులు 12 పేర్లు అవి చెప్పాలి పాతి సువార్తల్లో. ఇప్పుడు అపోస్తుల పేర్లు అడిగారు అనుకోండి, ఇప్పుడు యోధా స్థానంలో మత్తీని చెప్పాలి అపోస్తులు పెట్టేటప్పుడు. ఓకే. ఇదండి 1వ అధ్యాయంలో మనకు ఉన్నటువంటి వివరణ. 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలు పరిశుద్ధాత్మతో నింపబడుట. ఇంకా బాగా మీరు చదువుకుంటే అర్థమైపోతుంది ఏ రకంగా పడ్డారు అన్నది. 2వ అధ్యాయం 5 నుంచి 13. 5 నుంచి 13. ఇతర భాషలతో మాట్లాడుట.
14-41, 2 అధ్యాయం 14-41. పేతురు మొదటి ప్రసంగం. రెండో అధ్యాయం 42-47. ఆది క్రైస్తవ సంఘం ఆదర్శాలు. ఆది క్రైస్తవ సంఘం యొక్క ఆదర్శాలు. ఇది రెండో అధ్యాయంలో ఉన్నటువంటి వివరణ అండి. పరిశుద్ధాత్మ మీకు వచ్చింది. ఇక అన్య భాషలతో మాట్లాడుతున్నారు. అక్కడికి ఎవరెవరు వచ్చారు, ఏ ఏ దేశాల నుంచి వచ్చారో మొత్తం ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే యెరూషలేములోనే. మీరు మ్యాప్లో చూస్తే యెరూషలేములోనే జరుగుతుంది ఇదంతా కూడా. యెరూషలేములో ఒక మేడగదిలో వీళ్ళు కనిపెట్టుకున్నారు. పెంతెకోస్తు పండుగ రోజు వాళ్ళకి పరిశుద్ధాత్మ వచ్చాడు. మొత్తం అన్ని ప్రాంతాల నుంచి కొన్ని పేర్లు రాశాడు చూడండి. పార్తీలు అని ఉంది 9వ వచనంలో. పార్తీలు అంటే ఇక్కడ ఉన్నారు వాళ్ళు, ఇక్కడ నుంచి వచ్చారు. అవన్నీ బోర్డు మీద రాయడానికి అవ్వదు. నేను స్టిక్ పెట్టిన చూడండి. టైగ్రీస్ అనేది అవతల ఉంటారు పార్తీలు. మాదీలు ఇక్కడే ఉన్నారు. యాలామీలు ఇక్కడే ఉన్నారు. మెసొపొతేమియా అంటే ఈ 2 నదుల మధ్యన ఉన్నవాళ్ళు మెసొపొతేమియా వారు. యోదయ, కప్పదొకియా అంటే యోదయ అంటే వీళ్ళు, కప్పదొకియా అంటే పైన కప్పదొకియా. పొంతు పైనే, మధ్యధరా సముద్రం పైన. ఆసియా, చిన్న ఆసియా. ఆసియా అంటే ఈ బైబిల్లో ఎప్పుడైనా ఆసియా అన్నాడంటే మన ఆసియా అనుకోకూడదు. ఈ చిన్న ఆసియా, ఇది మధ్యధరా సముద్రం పక్కన చిన్న ఆసియా. ఎపెసి పట్టణం దానికి ముఖ్యం ఆసియాలో. పృగియా పైనే, పంపోలియా, ఐగుప్తు. ఐగుప్తు అంటే ఇది. తర్వాత ఇంకెవరు రాసిన దేశం ఎందును, కురేన్ దగ్గర లిబియా. లిబియా అంటే మధ్యధరా సముద్రం కిందన ఇక్కడ లిబియా ఇక్కడ ఉంటుంది. లిబియా, కాపురం వారు అందరూ. రోమా అంటే వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చారు. వీళ్ళు ప్రవాసులుగా వచ్చిన వారు యూదులు, యోధా మత పరవాసులుగా వచ్చిన వారు యూదులు, యోధ. అలాగే క్రేతీలు, అరబీలు మొదలైన. క్రేతీలు అంటే మధ్యధరా సముద్రం ఉంటుంది. ఇది కుప్రాదీవి. అలాగే మెలితే ద్వీపం, క్రేతు అని ఒక ద్వీపం ఉంటుంది. క్రేతీలు అంటే అక్కడి నుంచి వచ్చారు. ఇలా మొత్తం మీద వాళ్ళు చాలా ప్రాంతాల నుంచి అందరు కూడుకుని యెరూషలేం వచ్చారు ఆ పండగకి, పెంతెకోస్తు పండగకి. ఆ పండగ రోజు వీళ్ళ మీద పరిశుద్ధాత్మ వచ్చేసింది. వీళ్ళేమో ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చారో వాళ్ళకి ఏ భాషలు అవసరమో వాళ్ళకి సంబంధించిన భాషలు వీళ్ళు మాట్లాడారు, సువార్త ప్రకటించారు. అప్పుడు వీళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. ఇదేంటి మన భాష, వీళ్ళు యూదులు కదా, అందులో వీళ్ళు చేపలు పట్టుకున్న జాలర్లు, మన భాష వీళ్ళకెలా తెలుసు? పార్తీల భాష మాట్లాడుతున్నారు, పారసీకుల భాష మాట్లాడుతున్నారు, యూదోమీయుల భాష మాట్లాడుతున్నారు, ఐగుప్తుల భాష మాట్లాడుతున్నారు, తర్వాత లిబియాల భాష మాట్లాడుతున్నారు, రోమిల భాష అన్ని భాషలు మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎవరికి ఏ భాషలో సువార్త అందరూ అన్ని భాషలు చెప్పేస్తున్నారు వీళ్ళు. అంటే పరిశుద్ధాత్మ ఆ రీతిగా వీళ్ళ చేత మాట్లాడించింది అనమాట. ఇది ఈ రోజు వరకు చాలా సమస్యలు సృష్టిస్తుంది. ఇదే మీరు భాషలతో మాట్లాడితేనే మీకు పరిశుద్ధాత్మ ఉన్నట్టు. మీరు భాషలు మాట్లాడలేదు అనుకోండి, మీకు పరిశుద్ధాత్మ లేనుట్టే అంటున్నారు. కాబట్టి కొంతమంది చాలా కష్టపడి భాషలు ప్రాక్టీస్ చేసి, కొంతమంది ఏమో గెంతులు ఎత్తే, అంటే మన వాళ్ళు విమర్శించకూడదు, గెంతులు ఎత్తుందంటే భాషలో పరిశుద్ధాత్మ వచ్చిందని అర్థం అనిపించుకోవాలని కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు. ఒరిజినల్గా భాషలు మాట్లాడేవారు దేవునాత్మ ఉన్నారు. లేకపోతే సువార్త ఎలా జరుగుతుంది సర్వలోకానికి? ఒరిజినల్గా దేవునాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా భాషలు ఆ సమయానికి అక్కడ సువార్త అందించాలంటే వాడికి ఆ భాష ఆటోమేటిక్గా పరిశుద్ధాత్ముడికి ఇస్తాడు అక్కడ. అలాగా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ కొంతమంది ఇదే ఆశ్రయగా తీసుకొని నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను అనిపించుకోవడానికి పాపం తెలుగు తక్కువ చాలామంది, అందులో స్త్రీలు ఎక్కువ ఇందులో పడిపోతున్నారు ఈ పుట్టలో. కొన్ని సంఘాల ఆరాధన చూస్తే టప్ 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 కొట్టేసుకోవడం, దొర్లీయడం, ఈ పెద్ద కేకలేసేయటం, అంటే పరిశుద్ధాత్మ మీదకి వచ్చేసిందరా అనుకుంటారని చూసిన వాళ్ళు. అది పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ అల్లరి చేయదు. పరిశుద్ధాత్మ అల్లరి కర్త కాడు. పరిశుద్ధాత్మ తన ఆత్మ కంట్రోల్ ఉంచుతాడని రాశాడు తర్వాత పత్రికల్లో. కాబట్టి భాషలు మాట్లాడడం అన్నది ఉంది, కానీ అది తప్పుడు విధానంలో మాత్రం కాదని బైబిల్ చెప్తుంది. ఓకే, ఇది అందుకే పౌలు కూడా రాస్తాడు 14 రోమపత్రికలో, నేను భాషలు మాట్లాడగలను,
అవసరమైనప్పుడు మాట్లాడతాను, అంతేగాని అనవసరంగా నాకు భాషలు వచ్చు నా మీద పరిశుద్ధాత్మ ఉందని రుజువు చేసుకుని ఎక్కడ భాషలు మాట్లాడను నేను అని చెప్తున్నాడు. ఓకే, ఇంకా మనకి ఇదండి. అయితే చివరికి ఇదంతా ప్రసంగం చేశాడు. మొట్టమొదటి ప్రసంగం యోవేలు ప్రవక్త ఏం చెప్పాడు? అంత్య దినాల్లో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను కదా, మీ కుమారులు మీ కుమార్తె ప్రవచిస్తారు కదా, ఎవరో దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలగంటారు అని చెప్పాడు కదా, అన్నీ నెరవేరుతుందని చెప్పాడు. కాబట్టి 21 అప్పుడు ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షింపడతారని ఉంది, అదే ఇదని చెప్పాడు. తర్వాత యేసుని ఇలాగా సువార్త ప్రకటించాడు. యేసుని మరి మరణం బంధించలేదు, ఆయన పాతాళం నుంచి బయటకు వచ్చాడు ఆయన. కాబట్టి యేసుని దేవుడే లేపాడు, దీనికి మేమందరం సాక్షులం అని ఈ ప్రసంగం అంతా చేసేసిన తర్వాత వీళ్ళందరూ ఏమన్నారు? 37వ వచనంలో వారు హృదయాలు నొచ్చుకొని సహోదరులారా మేము ఏం చేతుము అని అడిగారంట. వాళ్ళకి బాగా అర్థమైంది. అంటే పరిశుద్ధాత్ముడు బోధిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి అర్థమయ్యేటప్పుడు మరి హృదయాలు పొడవబడ్డాయంట. అప్పుడు మేము ఏం చెయ్యాలి, అయితే ఇప్పుడు మేము చేయాల్సిన పని ఏంటని అడిగారట. అప్పుడు వెంటనే పేతురు చెప్పాడు 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుదురు. ఈ వాగ్దానం ఇలా ఉంటుందని చెప్పాడు. అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే కంప్లీట్గా ముందు మారు మనసు పొందాలి. మీరు మారు మనసు పొంది మీ గతాలను విడిచిపెట్టేయాలి, మీ పాపాలన్నీ విడిచిపెట్టేయాలి, మీ పాత జీవితాన్ని పాత బ్రతుకులను మార్చుకోవాలి, పాత తలంపులు పాత ఆలోచనలను కూడా మీరు విడిచిపెట్టుకుని రావాలి. మారు మనసు ముందు పొందాలి. ఇప్పుడు మారు మనసు పొంది ప్రతి ఒక్కరు బాప్తిసం పొందుకోవాలి. కాబట్టి ఏది ముందు? మారు మనసు ముందు. మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకుంటే అది దేవుని దృష్టిలో చెల్లదు. మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి అని చెప్తున్నాడు. అప్పుడు ఈ మూర్ఖులకు ఈ తరాలందరికీ మీరు వేరైపోండి, మీరు తీసుకోవాలంటే ఈ 3000 మంది ముందుకు వచ్చారు. మొట్టమొదటి ప్రసంగానికే 3000 చేపలు పెట్టాడు ఈయన. హల్లెలూయా. నిన్ను చేపలు పట్టేవారుగా చేస్తున్నాడు కదా. ఏ చేపలు? మనుషులు పట్టే జాలరుగా చేస్తానన్నాడు కదా యేసుప్రభు పేతుర్ని. మొట్టమొదటి ప్రసంగానికే 3000 చేపలు పెట్టాడు. ఓకే, ఆ తర్వాత మనకి ఏముంది? 40 సహవాసం ఏ రకంగా కొనసాగించారని 42 నుంచి మీకు కనపడుతుంది. అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరిచెటి యందు, ప్రార్థన చేయటం యందు ఇంకెడ తెగకుండరి. ఇక సంఘం వారానికి ఒకసారి కాదు, ప్రతిదినం రాసే కిందకి చదవండి మీరు. ఇంకా ప్రతిదినం దేవాలయంలో ఇంటింటే తప్పక మీరు చూసారు. మన శ్రమ దినాలు 40 రోజులు కాదు, మొత్తం 365 రోజులు అలా చేస్తే బాగున్నాం. మంచి మంచి ప్యాకెట్లు అవి వస్తున్నాయి, మంచి మంచి బిస్కెట్లు, డ్రింకులు. ఓల్డ్ నేను చిన్నపిల్లలకు కొన్ని పట్టుకెళ్ళి జాములు ఇచ్చాను అక్కడ. కాబట్టి 365 రోజులు కూడా క్రైస్తవ సంఘం అలా భక్తి చేయగలిగితే బాగున్నాం. అప్పుడు అలాగే చేసింది ఆది సంఘం, ప్రతిరోజు కూడా కూడుకుండేవారంట. ఓకే, ఇది 2వ అధ్యాయం అండి. అంటే ఇప్పుడు సంఘం ప్రారంభం అయిపోయింది మనకి. 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఆరోహణ అయిపోయారు. 2వ అధ్యాయంలో మనకి మెయిన్ ఏంటంటే సంఘం పుట్టింది, పెంతుకొస్తే దినాన పుట్టింది. ఈ సంగతాలుగా తాళం ఎవరు ఓపెన్ చేశారు? దీన్ని పేతురే ఓపెన్ చేసాడు. ఇది యేసుప్రభు వారు అతనికి ఇచ్చిన వాగ్దానం అదే. ఈ బండ మీద ఉన్న సంఘాన్ని కట్టెదను. ఈ బండ అంటే కేఫ. ఈ కేఫ, ఈ విశ్వాసం, ఈ ద్వారా ఈ యొక్క విశ్వాసం మీద, కేఫకున్న విశ్వాసమే. ఎవరికైతే అబ్రాహాం విశ్వాసం ఉంటుందో వారందరూ దేవుని పిల్లలు అవుతారు. ఎవరికైతే కేఫకున్న విశ్వాసం ఉంటుందో వాళ్ళందరూ సంఘ సభ్యులు అవుతారు. ఓకే, ఇప్పుడు తర్వాత 3వ అధ్యాయానికి వెళ్దామండి. 3వ అధ్యాయంలో నోట్ చేసుకోండి. 1 నుంచి 10 వచనాలు. పదకొండు వరకు, 1 నుంచి 11 వచనాలు. కుంటివాని స్వస్థత. పన్నెండవ వచనం నుంచి 16వ వచనం వరకు పేతురు 2వ ప్రసంగం. 17వ వచనం నుంచి 26వ వచనం వరకు మారు మనసు నుండి ప్రభువు తట్టు తిరుగుడి అని. మారు మనసు పొంది ప్రభు తట్టు తిరుగుడి. అంటే ఇంచుమించు 2 భాగాలు చేసే దీన్ని. మెయిన్గా కుంటివాని స్వస్థతను పేతురు ప్రసంగం, 2 మెయిన్ అంశాలు. కుంటివాడి స్వస్థత ఎప్పుడైతే వచ్చిందో 1 నుంచి 11 వచనాల్లో
శృంగారం దేవాలయం వద్ద 3 గంటలకి ప్రార్థనకి వెళ్తుండగా ఆయన ఏంటి ఏమైనా ఇస్తారేమని చూస్తున్నాడు. ఆయన డబ్బులు వేస్తాడా, 100 రూపాయల నోటు వేస్తాడా, 5 రూపాయల నోటు వేస్తాడా, 5 రూపాయలు కాసు వేస్తాడా, 20 రూపాయల నోటు వేస్తాడా అని అలా చూస్తున్నాడు ఏం బహుశా. ఈయనేమన్నాడు ఆలోచనలో, వెండి బంగారాలు నా యొద్ద లేవు కానీ నాకు కలిగిందే నీకు ఇచ్చున్నాను. ఏంటి అంతకి కలిగింది పేతురికి? నజరేయుడైన యేసుక్రీస్తు నామం. నాకు కలిగింది ఏదో వేస్తావంటే ఏదో వెండో బంగారం వేస్తగల, డబ్బులు లేగల, చేతుకుని ఉంగరం ఏదో వేసేస్తాడు కదా అనుకుని ఉంటాడు ఏం పోసిన. జేబులో డబ్బులు లేవురా బాబు, నాకు కలిగింది అనగానే ఏం ఆశపడుతుంది? డబ్బులు లేవు కదా, అయితే ఏదో బంగారం ఏదో ఉందో వేసేస్తాడేమో అనుకున్నాడు. నేను ఒకవేళ భూములు గట్ట ఉన్నాయేమో రాసేస్తాడేమో నాకు ఒక అంత అనుకున్నాను. కానీ ఇంతకింది ఏముందంటే ఏటీ లేదు, నజరేయుడని యేసుక్రీస్తు నామే. అద్భుతం అనమాట. ఇప్పుడు ఎవరైనా మనల్ని ఈ మాట ఎవరైనా మనల్ని ఆహ్వానించేటప్పుడు మరి నా వద్ద ఏదో మన వద్ద ఏదో దొరుకుతున్న ఆలోచన పాపం ఆశపడుతుంటారు వాళ్ళు. మందిరి కట్టుకుంటున్నాం లేదా మీటింగ్లు పెట్టుకుంటున్నాను. మా వద్ద ఏటీ లేవండి, వాక్యం ఉంది కాకపోతే వాక్యం ఉచితంగా చెప్పి వెళ్తామండి, లేకపోతే నామం ఉంది ఆయన ఇచ్చిన నామం, ఆయన 2 ఇచ్చాడు నాకు, 1 వాక్యం 2 ఆయన నామాన్ని ఏం పెట్టి ప్రార్థన చేస్తాం మీ గురించి మీ అక్కల గురించి, వాక్యం సమృద్ధికి కావాలంటే మీకు ఉచితంగా ఇస్తానంటే, నువ్వు ఈసారి కానీ వచ్చి ఇంకెప్పుడు నిన్ను పిల్లరా బాబు వెనక లిస్టులో పో అంటాడు. ఎందుకు? ఆయనకి కావాల్సింది డబ్బులు, ఆయనకు మీటింగ్ ఖర్చులకో మందిరం ఖర్చుకో ఏదైనా ఇస్తే నువ్వు ప్రతి వారం రా అంటాడు, లేదంటే ప్రతి సంవత్సరం ఈ యానివర్సిటీకి నిన్నే పిలుస్తాను, ఫోటో కూడా పెద్దది వేస్తాను అంటాడు ఈయన. ఈ కుంటివాడు కొన్ని ఆలోచన అనమాట. కానీ పేతురు దగ్గర ఏమున్నాయి? 2 ఉన్నాయి. 2లో మొదటిది ఏంటి? 2 అధ్యాయంలో వాక్యం ద్వారా 3,000 మందిని రక్షణలో నడిపించాడు. 3 అధ్యాయాలు ఏం చేశాడు? నామాన్ని ఉపయోగించి స్వస్థత చేశాడు. అంటే నా వద్ద ఆయన వాక్యం ఆయన నామం ఈ 2 తప్ప ఇంకేమీ లేవురా బాబు నాకు అని చెప్పారు అపోస్తలులు. అద్భుతం అనమాట. ఈరోజు కూడా దేవుడు మనకి ఇచ్చింది ఈ 2. ఆయన వాక్యం మనకి ఇచ్చాడు, ఆయన నామం మనకి ఇచ్చాడు. ఆయన వాక్యం దివరాత్రులు మనం ధ్యానం చేయాలి, నింపుకోవాలి బాగాను. ఆయన నామాన్ని పెట్టి మనం ఇతరుల గురించి ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఈ 2 గురించే మనం ఎప్పుడు దేవుడిని అడగాల. ప్రభు ఇంకా నీ వాక్యం నాకు సమృద్ధిగా ఇయ్యు, నీ నామాన్ని పెట్టి నేను ప్రార్థన చేసేటప్పుడు కార్యాలు జరిగించు, ఇతరుల గురించి చేసేటప్పుడు కానీ నేను వాళ్ళకి ఏమి ఇవ్వలేకపోతున్నాను, నీ నామాన్ని పెట్టి వాళ్ళు ఆశీర్వదించు, నీ నామాన్ని పెట్టి వాళ్ళని దీవించు, నీ నామాన్ని పెట్టి వాళ్ళ సమస్యలను జడిపించు అని నేను ప్రార్థన చేసినప్పుడు నువ్వు కార్యాలు చేయి ప్రభువా. ఎందుకంటే సంఖ్యాకాండం 6:24 ఏం చెప్పాడు యాజకులకి? మీరు నా నామాన్ని ఇశ్రాయేలు మధ్య మీరు ఉచ్చరించేటప్పుడు నేను వాళ్ళు బ్లెస్ చేస్తాను అని చెప్పాడు. అప్పుడు కూడా నామం ఇచ్చాడు యాజకులకు కూడా, అంతకు డబ్బులు ఏమని చెప్పలేదు. పాస్టర్ గారులు కానీ సేవకులు కానీ విశ్వాసులు ఇంటికి వెళ్ళి డబ్బులు ఇవ్వండి, వాళ్ళకి డబ్బులు లేకపోతే వాళ్ళకి బట్టలు ఇవ్వండి, తర్వాత విషయం. ఆయన నామాన్ని ముందు వాళ్ళు బ్లెస్ చేయండి. మత్తయి 10 అధ్యాయాలు కూడా ఏం చెప్పాడు? మీరు ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు మీ ముందు పెట్టింది తినండి, తృప్తిగా వాళ్ళు ఆశీర్వదించండి, ఈ కుటుంబానికి శుభం కలుగునుగాక, ఈ కుటుంబానికి సమాధానం కలుగునుగాక అనండి, నా నామాన్ని మీరు ఉచ్చరించండి, అక్కడ అద్భుతం జరుగుతుంది అన్నాడు. అంతే. ఇప్పుడు విశ్వాసులు అందరూ ఏమనుకుంటున్నారు? ఎప్పుడు వచ్చిన ఈ పాస్టర్ గారు ఎప్పుడు పేదన అంటాడు తప్ప మనకి ఏమైనా అప్పులు ఉన్నాయంటే కొంచెం సాయం కూడా చేయడినా అనుకోవచ్చు. లేదంటే ఇబ్బందులు ఉన్నాయంటే కొద్దిగా ఏదైనా ఇబ్బందులు షేర్ చేసుకుంటున్నాను, ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నావు అమ్మ అయితే 10,000 ఇస్తున్నానంట, కనీసం ప్రార్థన చేద్దామంటాడు ఎప్పుడు కూడా అనుకోవచ్చు విశ్వాసులు. కానీ యేసుప్రభు చెప్పింది అదే, ఆయన నా నామాన్నే అక్కడ ఉచ్చరించండి అన్నాడు. వాక్యం అన్నాడు సమృద్ధిగా నామాన్నే ఉచ్చరించమని చెప్పాడు. ఇప్పుడు పేతురు అదే చేశాడు. 2 అధ్యాయంలో వాక్యం ద్వారా 3,000 మందిని రక్షణలో నడిపించాడు. 3 అధ్యాయంలో ఆ నామాన్ని ఉపయోగించి పుట్టుకుంటోడు 40 సంవత్సరాలు కుంటోడిని స్వస్థపరిచాడు. ఇప్పుడు ఇది మొదటి భాగం. 2వ భాగంలో దీని మీద ప్రసంగం చేస్తున్నాడు సులోభన మండపంలో. ఎందుకంటే వీళ్ళందరూ ఆశ్చర్యం. ఇప్పుడు ఈ కుంటోడు ఏంటంటే వచ్చి వాళ్ళు పట్టేసుకోండి పేతురు యోహాన్ని పట్టేసుకోగానే ఇక్కడ వీళ్ళందరూ వ్యతిరేకత వచ్చేసింది. అక్కడ ఉన్నటువంటి పరిచయులు ఈ ప్రధాన యాజకులు సందేశ సభలందరూ కూడా వ్యతిరేకమైపోయి ఏంటి అసలు ఏ నామాన్ని ఏ నామం ఉచ్చరించావు నువ్వు, అసలు ఈ కుంటోడికి స్వస్థాలు చేసి నువ్వు ఏంటి, మీకు ఏమైనా గాడి విద్యలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా తంత్రాలు ఏమైనా నీ దగ్గర ఉన్నాయా అని అడుగుతున్నారు ఆ అనుమానంతోనే. అప్పుడు ఇది ఏమన్నాడు ఒకసారి చూడండి 12 3:12 పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇట్లేను, ఇశ్రాయేలీయులారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువని వీనికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అండర్లైన్.
ఇది ఏదైనా మా సొంత భక్తే లేకపోతే మా సొంత శక్తే, ఇది మా వల్ల అయిన కార్యం కాదు. ఎవరి వల్ల అయిందంటే ప్రభువు నామాన్ని బట్టి అయింది అది. కాబట్టి మీరు ఎవరినైతే తునీకరించుతున్నారో, ఎవరినైతే మీరు చంపేశారో 15 వచనం చెప్పాడు, జీవాధిపతిని చంపితురు కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపును, అందుకు మేము సాక్షులం. అద్భుతమైన ప్రసంగం ఇవన్నీ మీరు చదవాలి. మీరు 14 వచనం ఏమన్నాడు? మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వాడిని నిరాకరించారు, నరహంతకుడిని కోరుకున్నారు. మీరు బరబ్బని కోరుకున్నారు కదా, వీళ్ళు నరహంతకుని కోరుకున్నారు, పరిశుద్ధుడిని నీతిమంతుడిని మాకు వద్దని చెప్పారు. కాబట్టి జీవాధిపతిని మీరు చంపేశారు, అయినా దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపారు, అందుకు మేము సాక్షులం. ఓకే, అయితే 17 వచనం అంటున్నాడు, సహోదరులారా, మళ్ళీ ఎలాగంటున్నాడు చూడండి, సహోదరులారా మీరును మీ అధికారులు తెలియక చేసితారని నాకు తెలియను. మీరు లేఖనాలు తెలియకే పొరపడుచున్నారు అంటాడు మార్కు 12:24. లేఖనములైనను దేవుని శక్తినైనను ఎరుగకే మీరు పొరపడుచున్నారు. ఈ విషయంలో కూడా మీరు తెలియకే చేశారు. ఇది మీకు తెలిసి ఉంటే ఆయన తృణీకరించి ఉండరు, ఆయన్ని మరణానికి అప్పగించరు, ఆయన చంపించరు, తెలియక చేశారు. సరే, అయిపోతుంది 18 వచనంలో దేవుడు తన క్రీస్తు శ్రమపడిన సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయాల వల్ల ఇలా జరిగింది. అయిన ఇదంతా లేఖనాల ప్రకారం జరిగింది, ఇది ప్రవక్తలతో ముందే చెప్పాడు, అదే ఇప్పుడు జరిగింది అని చెప్తున్నాడు. ఓకే, ఇంక ఎంత మీరు చదువుకోండి మిగతా విషయాలు కూడా. ఇది 3వ అధ్యాయం ప్రియులారా. 4వ అధ్యాయం 1-4 వచనాలు. పేతురు యోహానులను పట్టుకొనుట. పేతురు యోహానులను ఈ సన్హెద్రిన సభలో పట్టుకున్నారన్నమాట. అంటే అధికారులు పట్టుకొనుట లేదా బంధించుట. పేతురుని యోహాన్ని బంధించారు. ఎందుకు బంధించారు వీళ్ళిద్దరంటే, ఈ కుంటోడు స్వస్థ ఇచ్చినందుకే. ప్రజలు ఎప్పుడంతే చెడ్డ పనులు చేస్తే ఏమనరు, మంచి పనులు చేస్తేనే. యేసుప్రభువు కూడా ఒక సమాజ మందిరంలో 18 సంవత్సరాల నుంచి నడువంగిపోయి స్త్రీ వచ్చింది. ఆమెకు స్వస్థ ఇది తీసుకో, ఏంటి నువ్వు చేసిన పని, ఏం తప్పు చేసేటైనా 18 సంవత్సరాల నుంచి నడువంగిపోయి సాతాను బంధకాల్లో ఉన్న ఈమెను అబ్రాహం కుమార్తె కదా అని ఆ దయ్యాన్ని విడుదల చేశాడు ఈయన, ఆ విశ్రాంతినన్న సమాజ మందిరంలో. దానికి వీళ్ళు గొడవాడారు. అలాగే వచ్చి చేయగలవాడిని కూడా సమాజ మందిరంలో బాగు చేసినప్పుడు చెయ్యి బాగైంది, దానికి గొడవాడారు. ఇప్పుడు నేను చెడ్డ పనులు చేస్తే గొడవడిన, ఆయన మంచి పనులు చేస్తుంటే గొడవాడేవారు. ఈ యూదులు తత్వం ఏంటి మనకు అర్థమవుతుంది మనకి. మరి ఇక్కడ కూడా వీళ్ళు చూడండి, పేతురు యోహాను ఏం చేశారు, 40 సంవత్సరాల నుంచి కుంటోడు గున్నోడిని ఇవాళ బాగు చేసి స్వస్థపరిచేవంతే నిజంగా వీళ్ళకి ఎంత గౌరవం ఉండాలా. తిరిగి వీళ్ళేమో బంధించేసి కావాలో ఉంచేశారు సాయంత్రం వరకు కూడా. ఓకే, నెక్స్ట్ చూడండి 5-12 వచనం. 4వ అధ్యాయం 5-12. సభలో పేతురు ప్రసంగం. మరలా పేతురు ప్రసంగం చేస్తుంటాడు, గొప్ప ప్రసంగాలు చేసేస్తాడు పేతురు. ఇప్పుడు ఆయన సిలువేసినప్పుడు మాత్రం పారిపోయాడు, ఇప్పుడు మాత్రం గొప్ప ప్రసంగం చేస్తున్నాడు. ముందు వచ్చేస్తాడు ప్రతిదానికి కూడా. అంతే, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత అంత ధైర్యం వచ్చేస్తుంది అనమాట. పిరుకోలు కూడా పిల్లి పులైపోద్ది అంటారు చూసారా. అందుకే ఎప్పుడు కూడా దేవుని ఆత్మను కోరుకోవాలి మనం, మన పిల్లలకి మనకి. దేవుడి ఆత్మ మన మీదకి వచ్చిందంటే, పాత్ర మీద కూడా ఉంది కదా, దేవుని ఆత్మ గిజ్జోని మీదకి రాగా, దేవుని ఆత్మ సంసోని మీదకి రాగా, దేవుని ఆత్మ ఉత్నియేలు మీదకి రాగా ఏమయ్యారు అవతల శత్రువులు? దేవుని ఆత్మ దావీదు మీదకి రాగా గొల్యాతు ఏమయ్యాడు? దేవుని ఆత్మ వచ్చిందంటే వాళ్ళ మీదకి కొండలు ఇలా బద్దలైపోయేవి, కొండలు పిండి చేసేసేవారు పాత నిబంధనలు. ఇప్పుడంతే, పరిశుద్ధాత్మ కానీ వాళ్ళ మీదకి వచ్చింది అంటే ఇక డోంట్ కేర్, అది చెరసాల, సముద్రమా, అగ్ని, ఇంకేమీ చూడరు. ఎలాంటి దాటి అయినా విజయం సాధించేస్తారు. అంత శక్తి దేవుడి ఆత్మకి ఉంది. అందుకే లోకాసు వార్తలో ఏమన్నాడు, 11-13 అనుకుంటా, మీరు ఏమడుగుతున్నారు మాటికి, పరిశుద్ధాత్మను అడగండి, తండ్రి దాన్ని వాగ్దానం చేశాడు కనుక మీకు అనుగ్రహిస్తాడు. ఓకే సార్, 4వ అధ్యాయం 5-12. ఇప్పుడు సభలో ఏం ప్రసంగం చేశాడంటే ఒక్క మాట చెప్తాను, 12 చూడండి. ఈ నామమునే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము.
ప్రసంగం ముగింపులో మాట చెప్పేశాడు, మీరు ఎన్ని చెప్పండి, మీరు ఏం చేయండి, మీరు ఎన్ని తంత్రాలు పన్నండి. అక్కడ ఎవరెవరు ఉన్నారనుకుంటున్నారు ఆరోచనలో? ప్రధాన యాజకుడైన అన్న, కైప, యోహాను, అలెగ్జాందరు, ప్రధాన యాజకు బంధువులు చాలామంది ఉన్నారు ఈ సభలో. అసలు మీరు ఏ బలం చేత ఏ నామాన్ని పెట్టి దీన్ని చేశారయ్యా అని అంటే 8 వచ్చిన చూడండి, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై. చివరికి ఏం తీసుకొచ్చాడు ముగింపు? ఈ నామమునే మనకు రక్షణ పొందవలన తప్ప ఆకాశం కింద మనుషుల్లో ఇవన్నీ మరి ఏ నామం వల్ల రక్షణ లేదు. అందుకే అన్ని నామముల కన్నా పైనామం యేసుని నామం. సాతాన శక్తుల నుంచి విడుదల, పాపం నుంచి విడుదల, రోగాల నుంచి విడుదల. ఇక మనం ఏం చేయలేము. మన ఇంట్లో ఎవరికైనా రోగాలు వచ్చాయి అంటే, మనకేమైనా పాపం మనల్ని వెంటాడుతుంది, పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నాయి అంటే ఇంక యేసునామాన్ని ఉచ్చరించడమే. యేసునామాన్నది పోవును గాక అనడమే. నజరేయుడని యేసునామాన్న నేను గద్దిస్తున్నాను, పో సాతానా అని అనాల. అంటే యేసునామాన్ని పెట్టి మనం ఫైటింగ్ చేయాలి తప్ప మన శక్తులు పెట్టి భక్తులు పెట్టి కానీ ఇంకే కర్ర కత్తి పెట్టుకుంటే అది వెళ్తుంది. బైబిల్ ఎలా సందర్భాలు బోర్డు ఉంటాయి. ఓకే, 13వ వచనంలో చూడండి. వారు పేతురు యోహాను ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. వీళ్ళకి ఎంత ధైర్యాలు వచ్చిందా? మన ముందు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. వీళ్ళు అసలే చదువు సంజయ్ లేని పామరులు. వీళ్ళకి ఈ ధైర్యం ఎలాగొచ్చిందంటే వీళ్ళు యేసుతో ఉన్నవారు. అది యేసుతో ఉన్నవారు, యేసుని ధరించుకున్నవారు ఎప్పుడూ ఈ టైప్ ధైర్యం కలిగి ఉంటారని వీళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ఈరోజు మరణాలకు కూడా భయం లేకుండా అసఖ్యలు అయిపోతున్నారు అనేక మంది. ఆ రోజు అపోస్తుల దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎంతమందో మిషనరీలు చనిపోయినా అసలు భయపడలేదు. వాళ్ళ భర్తలు చనిపోతే భార్యలు హ్యాపీగా మా ఆయన్ని పరలోకం పంపించి ఒక మంచి పని చేశాడు ఆయన అంటుంది ఈవిడ. వీళ్ళకి కళ్ళు తిరిగిపోతాను వీళ్ళకి. ఇదేంట్రా బాబు, మా ఆయన చంపిన వాళ్ళకి ఉరి తీయండి అంటారేమో, ఆ దుర్మార్గం ముక్కలు చేసేయండి అంటారేమో అనుకుంటే మా ఆయన పరలోకం పంపించి మంచి పని చేసి పెట్టాడు, అందులో అసాక్షి లిస్టులో పెట్టాడు. ఇలాంటి వాళ్ళు రుణం తీర్చుకొని నేను అంటున్నారు. యేసుని ధరించుకున్న వాళ్ళు, యేసు మాటలు, వాళ్ళ ధైర్యం వేరే. ఓకే, ఇంక ఎంత అక్కలొద్దు. ఇంకా నెక్స్ట్ చూడండి 13 నుంచి 22. దేవుని మాట విందమా మీ మాట విందమా? 13 నుంచి 22. దేవుని మాట విందమా మీ మాట విందమా అని తిరిగి ప్రశ్నించారు వీళ్ళు. ఏమయ్యా, మాకు ఆయన వెళ్ళిపోయినప్పుడు సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, సంసజనులు శిష్యులుగా చేయండి, నా నామాన్ని అందరికి బాప్తిసమని ఆయన చెప్పాడు. ఇప్పుడు మేము ఆ పని చేస్తున్నాం. ఇప్పుడు మరి ఆయన మాట వినాలా మీ మాట వినాలా? మీరేమో ఆ నామం ఉచ్చరించొద్దాం అంటున్నారు. బెదిరించి వదిలేశారు. బెదిరించారు. అక్కడ చంపేద్దాం అనుకున్నారు. సరే ఈసారి బెదిరించి వదిలేద్దాం నల్లవాళ్ళు అనుకుని ఈసారి యేసునామాన్ని పెట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు వీళ్ళు అన్నారు, ఏంటయ్యా మరి మీ మాట వినాలా దేవుని మాట వినాలా అని అడిగారు. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. 22 నుంచి 31. 22 నుంచి 31. ఈ కుంటోడి వయసు అక్కడ ఇచ్చారు 40 సంవత్సరాలు అయింది. ఇంకా 40 సంవత్సరాలకు ఎక్కువైనా అయింది. అయితే ఇక్కడ ఒక ప్రార్థన చేశారు మళ్ళీ వీళ్ళందరూ ఏకమై. వారు విని ఏక మనసుతో దేవునికి దగ్గరగా మొరపెట్టిరి. 24 నుంచి మిస్ అయితే ఆ ప్రార్థన ఎలా చేశారో మీకు అర్థమవుతుంది. 31 వచ్చిన చూడండి, ప్రార్థన రిజల్ట్ ఎలాగొచ్చిందో. వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కనిపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యం ధైర్యంగా బోధించిరి. అంటే ఎంతకీ దేనికోసం ప్రార్థన చేశారు వీళ్ళు? ఇల్లు లేదు, మాకు ఇల్లు కావాలి ప్రభా అని ప్రార్థన చేశారా? ఇక్కడ లేదు, ఉద్యోగం లేదు మా అబ్బాయికి, లేదా మా అమ్మాయికి వివాహాలు అవ్వాలి, పిల్లలు పుట్టలేదు, పెళ్ళి అయింది కానీ ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, గర్భఫలంగా ప్రార్థన చేశారా? వీళ్ళు దేనికోసం ప్రార్థన చేశారంటారు? ధైర్యం కోసం ప్రార్థన చేశారు. వాళ్ళు బెదిరించేస్తున్నారు మమ్మల్ని, పరిచర్య ముందుకు వెళ్ళవట్లే. వాళ్ళు బెదిరింపులు చూసారు. 29వ వచనంలో ఉంది మీకు మాట. ప్రభువా, ఈ సమయం మంది వారి బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుని యేసునామం ద్వారా సూచక్రియలు అధికారం చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము. మాకు ధైర్యం కావాలి ప్రభువా, ధైర్యం సరిపోవట్లేదు.
ఇంట్లో కష్టాలు చూస్తే విపరీతంగా ఉన్నాయి ప్రభువా, మాకు ధైర్యం సరిపోవట్లేదు ప్రభువా, పరిచర్యలో ఇబ్బందులు ఉన్నాయి ప్రభువా, ధైర్యం సరిపోవట్లేదు ప్రభువా. మనకు ధైర్యం కావాలని ప్రార్థన చేయాలి. ఎండాకాలం బాగా ఎండలు కాసేస్తున్నాయి ప్రభు, అసలు ఎండలు లేకన్నా చేసి ప్రభు అంటే ఎండలు లేకని చేయడైనా, ఎండలు తట్టుకునే శక్తి ప్రభు అని అడగాలి మనం. అసలు వర్షాలు లేకని చేసి ప్రభు అంటే తడిసిపోతే జలుబు వచ్చేస్తుందంటే అలా చేయడైనా, వర్షాలు కూడా తట్టుకునే శక్తి ప్రభు. అలాగే మనం ధైర్యం కోసం వేరే మార్గం కోసం అడగాల. ఓకే, ఇక నెక్స్ట్ 22-31 ధైర్యం కొరకు ప్రార్థన చేశారు, మీకు అర్థమైంది కదా. ఇక లాస్ట్ భాగం ఏముందంటే 32-37 వరకు కూడా ఈ సంఘం తాలూకా సమిష్టి మాట, వారి జీవన విధానం సమిష్టిగా ఉంచుకునుట. ఏం చేశారు వీళ్ళందరూ? విశ్వసించి వారందరూ ఏక హృదయం. 31వ వచనంలో మీరు చూశారు కదా, ఆ ప్రార్థన చేసేటప్పుడు చోటు ఏమైంది? భూకంపం వచ్చింది. వీళ్ళు ప్రార్థన చేస్తే ఆ స్థలం కంపించిందని ఉంది కదా. అప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో మళ్ళీ నిండినవారే. ఇందాక మీకు సంఘటనలో పాయింట్ చెప్పాను, వీళ్ళకి డిస్కరేజ్ వచ్చినప్పుడు, నిరుత్సాహం వచ్చినప్పుడు మళ్ళీ ప్రార్థన చేసేవారు. పరిశుద్ధాత్మ మళ్ళీ వచ్చి బలపరిచేది అన్నమాట, మళ్ళీ శక్తి వచ్చింది వీళ్ళకి. ఇప్పుడు 32 చూడండి. విశ్వసించి వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండేది. ఎవడు తన కలిగిన వాటిలో ఏది తందని అనుకోలేదట. వారికి కలిగిందంతా వారికి సమిష్టిగా ఉండను. ఇదిగాక అపోస్తలులు బహు బలంగా ప్రభువైన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చారు. పునరుత్థానం గురించేనండి అపోస్తల కార్యాలు మొత్తం మీకు ఎక్కువ. పునరుత్థానం, యేసు పునరుత్థానం చెందాడు, ఆయన పునరుత్థానం చెందిన ప్రథమ ఫలం. ఒక వ్యక్తి మరణించి తిరిగి బతకని వాడు ఇంతవరకు భూ ప్రపంచంలో లేడు, యేసుప్రభు ఒక్కడే. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచే వారందరూ కూడా అలాగే బతుకుతారు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచే వారు ఎవరు కూడా మరణానికి భయపడాల్సిన పని లేదు. ఇది సువార్త. ఇప్పుడు లోకం అంతా దేనికి భయపడుతున్నారు? ఎబ్రీ పత్రిక 2 అధ్యాయం చెప్తాడు 14-15 వచనంలో. ఎబ్రీ పత్రిక 2:14-15 ఏమంటాడంటే, మరణ భయం చేత ఉన్నటువంటి వారు. ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్ మాట అది. ఎబ్రీ పత్రిక 2 అధ్యాయం 14-15 వచనాల్లో మీకు పౌలు గారు రాసింది. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాడిని, అనగా మరణం యొక్క బలం గలవాడు ఎవడు? అపవాదిని. మరణం ద్వారా నశింప చేయుటకు, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు. ప్రతి మానవుడు జీవితకాలం అంతా దేని భయపడుతున్నాడు? మరణానికే. పోనీ ఏమైనా మరణం తప్పుతుందా? తప్పదు, ఎప్పటికప్పుడు చచ్చిపోవాలా. కానీ జీవితకాలం అంతా కూడా మరణం భయపడుతున్నాడు. ఆ మరణ భయం ఉన్నటువంటి నుంచి, ఆ మరణ భయాన్ని నుంచి విడిపించడానికే ఈయన ఏమయ్యాడట? ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. 9వ వచనంలో ఎదుగు చెప్పాడు, ఎబ్రీ 2:9. ప్రతి మనుష్యుని కొరకు మరణం అనిపించినట్టు, ప్రతి మనుష్యుని కొరకు ఆయన మరణం అనిపించాడు. కాబట్టి పునరుత్థాన సాక్షి ఎంత చెప్తే అంతగా సువార్త అద్భుతంగా ఉంటుంది. జ్వరం పోతుంది, దగ్గు పోతుంది, తలనొప్పి పోతుంది, కాళ్ళు నొప్పులు పోతాయి, ఒళ్ళు నొప్పులు పోతాయి, నడువు నొప్పులు పోతాయి. ఇవన్నీ మాత్రలు వేసుకుని పోతాయి. డాక్టర్లు ఉన్నారు, మందుల షాపులు ఉన్నాయి, డాక్టర్ దగ్గరికి వెళ్తే పోతాయి. ప్రభు సరైన డాక్టర్ దగ్గరికి నడిపించు, సరైన మెడిసిన్ ఇప్పించి ప్రార్థన చేసుకుంటే సరైన. లేకపోతే దొంగ డాక్టర్ల దగ్గరికి దొంగ మందులు, డూప్లికేట్ మందులు వచ్చేస్తాయి లేదు మనకి, సరైన ప్రార్థన చేసుకోకపోతే. మనం ప్రార్థన చేసుకుని వెళ్తే సరైన డాక్టర్ దగ్గరికి, సరైన మందు దగ్గరికి ప్రభు నడిపిస్తాడు. కానీ ఇప్పుడు మరణానికి ఉంది కదా, మరి ఇది దీనికి ఏ డాక్టర్ ఇస్తాడు? మరి దీనికి మందు, మరణం రాకన్నా మందు, మరణించిన తర్వాత తిరిగి లేచిపోవడానికి ఏదైనా మందు ఉందా? ఏ మందు లేదు. కాబట్టి దీనికి మందు యేసు రక్తమే. హల్లెలూయా. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు.
పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు, కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు. కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగయుగాలు దేవునితో ఉండుటకు, నీవు ఉండుటకు. హల్లెలూయా. కాబట్టి మరణాన్ని జయించడానికి మందు ఏమీ ప్రపంచంలో లేదు. ఇది ప్రతి మానవుడికి అవసరమే. ఆ మందు యేసు రక్తమే. యేసు రక్తం ద్వారా ఎవరైతే పాపాలు కడుక్కుంటారో, యేసు రక్తం మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసు నా పాపాల కోసం శిలువలో చనిపోయి తిరిగి 3వ దినం లేచిపోయాడు, ఆయన పునరుత్థానుడు కనుక నేను పునరుత్థానుడును. యోహాను సువార్త 11:25 ప్రకారంగా నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయి నేను బ్రతుకును, ఇక ఎన్నడూ చనిపోడు. నా యందు విశ్వాసం ఉంచేవాడికి నిత్యానందం ఇస్తాను, నిత్య జీవం ఇస్తాను అని యుగయుగాలు నాతో పాటు జీవిస్తాడు. ఆయన మరణపు ముళ్ళు విరిచేశాడు, ఆయన మరణాన్ని మృంగేశాడు. యెషయా 25:8 ప్రకారంగా, హోషేయ 13:14 ప్రకారంగా ఆయన మరణపు ముళ్ళు విరిచేశాడు, మరణాన్ని మింగేశాడు ఆయన. 1 కొరింథీ 15:55 అది చెప్తున్నాడు పౌలు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఇంకా భయపెడతాడు మమ్మల్ని. నువ్వు మరణాన్ని ఆయన మింగేశాడు, ఇక మరణం మమ్మల్ని ఏవి ప్రభుత్వం చేయదు. ఈ విశ్వాసం, ఈ నిరీక్షణ క్రైస్తవుడికుంటే రేపు ఉదయం చనిపోతుంటే ఈరోజు రాత్రి హ్యాపీగా ఏటేటి వండుకోవాలి అన్నీ వండుకొని శుభ్రం తినేసి రాత్రి అంతా ప్రార్థన చేసుకుని ఉదయాన్నే, ప్రభు నేను ఉదయం నా క్యాంప్ ఉంది కదా, మరి పరలోకి రావాలి కదా, ఈ రాత్రికి ఇంక నేను ఏం చేయాలో అని అడుగుతారు. అలాగా అడగలిగిన వాడే క్రైస్తవుడు. అలాంటి క్రైస్తవుడి కోసమే ప్రభు చూస్తున్నాడు. ఏలియా ఎగ్జాంపుల్. ఏలియా ఇంకా ఆపేస్తున్నాను నేను ఇక్కడికి యజ్ఞంతోనే. ఏలి ఏమన్నాడు, నాయన నేను వెళ్ళిపోతున్నాను, మరి ఈరోజు మన డాడీ పిలిచాడు, నేను వెళ్ళిపోతున్నాను, మరి ఏం ఆశిస్తున్నావు నా దగ్గర నువ్వు అంటే, గురుగారు 2 పాలు కావాలి మీ ఆత్మను అడిగాడు. అంతేగాని గురుగారు వెళ్ళిపోతున్నారా, ఇన్నాళ్ళు నాతో పాటు తిరిగారు, మన అతను కలిసి భోజనం చేశాం, మీకు చేతుల మీద నీళ్ళు చూడండి, మీ ప్లేట్కి అడుగుకోండి, మీ బట్టలు ఉతుకోండి, మీకు ఎంత పరిచయం చేశాను, అయ్యో గురుగారు వెళ్ళిపోతున్నారని ఈయన ఆడలేదు. పోనీ వెళ్ళిపోతున్నాడు ఆయన ఎడుతున్నాడు, ఆయన ఆడలేదు. ఎక్కడికి ఇదో నేను అమెరికా వెళ్తానని చెప్తున్నాడు ఆయన. మరి ఈరోజు నేను అమెరికా వెళ్ళిపోతున్నాను, మరి ఏం కావాలి నీకు, ఏం తెమ్మంటారు అమెరికా నుంచి వచ్చినప్పుడు అని అడుగుతున్నాడు ఆయన. నాకు 2 అంతల ఆత్మ కావాలి, 2 పాలు కావాలని ఈయన అడుగుతున్నాడు. అక్కడున్న శిష్యులందరూ వాళ్ళ ఈవేళ మీ గురుగారు వెళ్ళిపోతారు తెలుసా అని అడుగుతున్నారు వాళ్ళు కూడా. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం చదవండి. ఈవేళ మీ గురుగారు వెళ్ళిపోతారు, పరానికి వెళ్ళిపోతారు తెలుసా. నాకు తెలిసిరా, మీరు నోరు ముయ్యండి అన్నాడు ఎలీషా. ఈయన ధైర్యంగా ఉన్నాడు, శిష్యులు ధైర్యంగా ఉన్నారు, వెళ్ళిపోయిన ధైర్యంగా ఉన్నాడు. ఏంటి ధైర్యం నాకు అర్థం కావట్లేదు. పాత నిబంధనలోనే ఈ ధైర్యం ఉందంటే ఇప్పుడు మరీ ఎక్కువగా ధైర్యంగా ఉండాలి మనం. మన కోసం మన శాపాలు మన పాపాలు ఆయన మీద వేసుకొని, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, డోటుగా తొక్కత నిన్ను కాలుతని శిలువలో తొక్కేశాడు దాన్ని. సాతాను తల చెతగొట్టేశాడు. ఇప్పుడు ఇంకా మన క్రైస్తవుడి మరణానికి భయపడుతున్నామంటే మనలో ఉన్నది పరిశుద్ధాత్మ, దురాత్మలే. దురాత్మలు మనలో ఆవరించినప్పుడు మనం మరణానికి భయపడతాం. దురాత్మలు మనలో ఆవరించేటప్పుడు ప్రతిదానికి భయపడిపోతుంటాం మనం. దేవుని ఆత్మ కానీ మనలో ఉంటే నువ్వు దేనికి భయపడవు, ఈ లోకంలో ఏ సమస్యకి భయపడు, ఒక్క దేవుడికే భయపడతాం. దేవుని ఆత్మ గలవాడు దేవునికే భయపడతారు తప్ప దయ్యాలకి భయపడరు. కాబట్టి అది మనం ఈ అపోస్తల కార్యాలు నేర్చుకోవాల్సిన విషయం అది ప్రియులారా. ఏదైనా వీళ్ళందరూ కూడా అయిపోయింది. ఇక లాస్ట్ మాట చెప్పి ముగిస్తున్నాను. ఏ రాశాడు చూడండి 33వ వచనంలో, వారు ప్రతి వానికి వాని అక్కర కొలిది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవ్వరికీ కొదువు లేదు. ఇది ఆది సంఘంతో సమిష్టి జీవన విధానం. ఇది క్రైస్తవ సంఘానికి ఉండవలసిన లక్షణాలు. ఇప్పుడు ఈ సంఘంతో పోల్చిన క్రైస్తవ సంఘం ప్రపంచాల్లో ఎన్ని ఉన్నాయి. కాబట్టి ఏ సంఘాన్ని మెచ్చుకుంటాడో నాకు తెలియదు. అక్కరం చేయవారులారా పొండి అంటాడా, లేకపోతే బలా మంచి దోశలు అంటాడో నాకు తెలియదు. ఈ టైప్ ఆఫ్ సంఘాలు ఇప్పుడు ఉంటే
మెచ్చుకుంటాడు. ఇది ఆది సంఘంలో చేసిన విధానం. 2 అధ్యాయం ఆఖరిలో చెప్పాడు, ఇక్కడ 4 అధ్యాయం ఆఖరిలో కూడా చెప్పాడు. ఇప్పుడు 36, 37 వచ్చిన చూడండి. కుప్రాలో పుట్టిన లేవీయుడు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడని అర్థం ఇచ్చి బర్నబా అని పేరు పెట్టి ఉండేరి. ఇతడు భూమి గలవాడే అను పేరు, ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదాల మీద పెట్టాను. ఇతను చాలా ముఖ్యుడు, ఇతను మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఈయన పేరు యోసేపు. ఇది ఏ ఊరు? కుప్ర అంటే ఇది మధ్యధరా సముద్రం, ఇక్కడ కుప్ర ఉంటుంది దీవి. ఈ కుప్రాకు చెందినవాడు ఈయన పేరు బర్నబా, హెచ్చరిక పుత్రుడు. ఇక యోసేపు ఈయన పేర్లు. అయితే ఇతడు భూమి గలవాడి ఆస్తిపరుడే, కానీ ఏం చేశాడు? వీళ్ళందరూ సంఘం ఎప్పుడైతే ఈ రకంగా ఆస్తులు అమ్మేసి అపోస్తుల పాదాల వద్ద పెట్టేశారని మనకు ముందు కనపడుతుంది 33 వచ్చలో. ఇదిగాక అపోస్తులు బహుబలంగా ప్రభువుని యేసు పునరుత్థానం గురించి ఇచ్చారని ఉంది కదా. తర్వాత 34 వచ్చలో భూములైన ఇండ్లైన కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదాల వద్ద పెట్టిరి. డబ్బులు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి మీరు? పాస్టర్ గారు కాళ్ళ దగ్గర పెడతారా? తప్పు కదా. నెత్తి మీద పెట్టాలి పాస్టర్ గారు తీసుకెళ్ళేది అని చెప్పేవాళ్ళు బోర్డు మీద ఉన్నారు. డబ్బులు తెచ్చి కాలుదారి ఎట్టమన్నాడు, బైబిల్ నెత్తి మీద ఎట్టుకోమన్నాడు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? బైబిల్ కాలుదారి ఆడతారు, డబ్బులు ఒట్టుకెళ్ళి నెత్తి మీద ఆడతారు. బీరువాలు, ఇనప బీరువాలు, సీక్రెట్ లాకులు పెడతారు, బంగారం డబ్బు ఏంటి. క్రైస్తవులైన వాళ్ళు కూడా ఇంకా ఒక్కోసారి మా ఇంట్లో కూడా పూర్తి కావాలి ఏమంటే డబ్బు ఏదైనా 100 రూపాయలు 5 రూపాయలు పడిపోయింది అనుకోండి, నేత కాయిన్ ఒంగు అంటే నడువు నొప్పు, కాలుతో ఇలా లాక్కుంటు, ఒరే ఏంట్రా కాలుతో లాగుతున్నావు దాన్ని, కాలుతో లాగకూడదు. కాలుతో రెట్టుకున్నారు వాళ్ళు డబ్బులని తెచ్చి అపోస్తుల పాదాల్లో తిట్టారు. మరి కరోనా టైంలో ఎందుకు మరి దాన్ని కాలుతో తని పారేశారు? మరి కరోనా టైంలో అట్లా కాలు కింద పెట్టుకున్నారు, కాలుతో పారేశారు, తొక్కేశారు, అట్లా చింపేశారు. హే చెత్త డబ్బు, వీటి వల్ల మనం బతకం, దేవుడి వల్లే బతుకుతాం మనం అందరూ. మరి ఆ కరోనా టైంలో నటించారా? మళ్ళీ కరోనా అయిన తర్వాత మళ్ళీ నోట్లన్నీ కలుక తీసుకుంటున్నారు. ఓకే, వారు తెలియక చేస్తున్నారు అవిశ్వాసం. ఓకే, బర్మ గురించి మీకు అర్థమైంది కదండి. బర్మ కూడా తీసుకొచ్చి అపోస్తులతో ఎక్కడ ఇట్టాడట? ఈయన మొత్తం పొలం అంతా అమ్మేసి పాదాలు వద్దే అపోస్తులు పాదాల్లో తిట్టాడట. ఏమండి డబ్బు తీసుకొచ్చాను సార్, తీసుకొచ్చాను సార్, 10 లక్షలు వచ్చింది ఆ పొలం అంతా అంటే, ఆడెట్రా బాబా కాలదర పడే అలా పడే అక్కడ. ఎవర్రా బాబు ఈ పాస్టర్ గారికి ఇంత గర్వేట్రా, డబ్బులు తీసుకొచ్చి మీటింగ్లకి అన్నట్టు 10 లక్షలు తెస్తే స్విచ్ కడుతున్నాను 10 లక్షలు తెస్తే ఏ చేతులు అందుకు పువ్వులతో ఏదో కళ్ళు కద్దుకుంటుండేదో, నన్ను బెస్ చేస్తాడంటే దీవిస్తాడు అనుకున్నాను. కానీ ఆ కాలదర పెట్టి అన్నట్టు అయినా అర్థం కాదు. ఓకే, ఇది ప్రియులరా అపోస్తల కార్యం 4 అధ్యాయాల వరకు ఈరోజు అయింది. దేవుడు మనకు సాయం చేశారు. కాబట్టి సంఘ ప్రారంభం బాగా అర్థం అవ్వాలి. ఇది అర్థం కాకపోతే మనం దారి తప్పిపోతాం. అపోస్తల కార్యాలు అర్థమైతే ఏ సంఘం కరెక్ట్లో ఉందో, ఏ వ్యక్తి తాలూకా ఏది యాత్ర ప్రయాణం ఈ సాక్షి జీవితం కరెక్ట్గా ఉందన్నది అపోస్తల కార్యాలు బట్టి మనకు అర్థమవుతుంది. అపోస్తల కార్యాలు తెలియకుండా మనం ఇతరులు విమర్శించకూడదు, ఇతరుల వల్లే మనం ఫాలో అవ్వకూడదు. అనుకరించాలంటే అలాంటి వాళ్ళు మనం దెబ్బైపోతాం. కాబట్టి దేవుడి మాటలు దీవించిన గాక. తర్వాత దేవుని చేత అయితే మనం కొనసాగిద్దాం. నెక్స్ట్ 5వ అధ్యాయం నుంచి. ఓకే, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి ముగిస్తారు. దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన ధన్యత కొరకు వందనాలు. సంఘ ప్రారంభ యుగంలో మరి ఈరోజు ఇది మొదటి భాగం. దీని టైటిల్ ఏంటంటే మనం బాగా పెట్టవలసింది సంఘ ప్రారంభ యుగంలో మొదటి భాగం అని పెట్టాలి ఈ వీడియో. పెట్టాలంగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమెన్. దేవుడి కొద్ది మాట దీవించను గాక. ఆమెన్.